Hello friends, welcome to LTX classes. So let's continue the discussion, and before that there was a small announcement. So మన యొక్క బ్యాంక్ ఇన్ఫినిటీ ప్లాట్ఫామ్ అండర్లో మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. టెస్ట్స్ ప్లస్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతాయి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 12,000 రూపీస్. సో దీన్ని ఈఎంఐ 3,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. Let us start the discussion. First and foremost question: how many Indian organizations were removed from the United States of America's BIS entity list? సో రీసెంట్గా కొన్ని ఇండియన్ ఆర్గనైజేషన్స్ని ఈ యొక్క యుఎస్ BIS ఎంటిటీ లిస్ట్ నుంచి మనకైతే కనుక రిమూవ్ చేయబడడం జరిగిందండి. అయితే రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి తగ్గి మోర్ ఇండియా అండ్ యుఎస్ కొలాబరేషన్ అనేటువంటిది ఫర్దర్గా స్ట్రెంగ్తన్ అవుతుంది దీనివల్ల. అండ్ అలాగనే కొన్ని చైనీస్ కంపెనీస్ మీదన అరౌండ్ 11 చైనీస్ కంపెనీస్ మీదన ఆ రిస్ట్రిక్షన్స్ అయితే కనుక ఈ ఎంటిటీ లిస్ట్లో వాటిని మనకి యాడ్ చేయబడడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే యుఎస్ BIS ఎంటిటీ లిస్ట్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెక్యూరిటీ. బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ, BIS ఎంటిటీ లిస్ట్ అంటారు మనకి. సో ద BIS ఎంటిటీ లిస్ట్ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక 3 ఇండియన్ ఆర్గనైజేషన్స్ని సో రీసెంట్గా మనకి రిమూవ్ చేయబడడం జరిగింది. వాట్ ఆర్ దోస్ 3 ఇండియన్ ఆర్గనైజేషన్స్? సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి ఇండియన్ రేర్ ఎర్త్స్. ఇండియన్ రేర్ ఎర్త్స్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. అండ్ ద సెకండ్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఇందిరా గాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఇందిరా గాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి సెకండ్ ఆర్గనైజేషన్, అటామిక్ రీసెర్చ్ సెంటర్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ మనకి ఇందిరా గాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్. అండ్ ద థర్డ్ వన్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, BARC. సో ఈ 3 ఆర్గనైజేషన్స్ కూడా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఈ 3 ఆర్గనైజేషన్స్ని కూడా ఈ యొక్క యుఎస్ BIS దట్ ఈస్ BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ లిస్ట్లోంచి మనకి తీసేయబడడం జరిగింది. ఇది మనకి ఏంటంటే ఈ USA అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా రిలేషన్స్ అనేటువంటివి ఫర్దర్ స్ట్రెంగ్తన్ అవుతాయి. అండ్ విత్ రెస్పెక్ట్ టు అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీలోను, నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ పర్స్పెక్టివ్లో. సో న్యూక్లియర్ రీసెర్చ్ పర్పస్ గురించి కూడా మనకి అండ్ ఎనర్జీ సెక్యూరిటీ పర్పస్ కూడా రిలేషన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పేసి మనకైతే తెలుసుకోవాలి. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన యొక్క యుఎస్కి మన యొక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ సో నరేంద్ర మోదీ రీసెంట్గా మనకి విజిట్ చేశారండి. విజిట్ చేసినప్పుడు $500 బిలియన్ అయితే ట్రేడ్ టార్గెట్ అయితే కనుక మనం పెట్టుకున్నాము, విచ్ నీడ్ టు బి అచీవ్డ్ బై ద ఇయర్ 2030 అని చెప్పేసి మనం అనుకున్నాం. సో దీనికి సంబంధించి ఒక BTA బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది మనకి నెగోషియేషన్ అనేది జరుగుతోంది. బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ విచ్ కంట్రీ? ఇండియా ఈ యొక్క బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కనుక పెడుతోంది అని కానీ, లేకపోతే టారిఫ్స్ ఎవరు ఎక్కువ ఇంపోజ్ చేస్తున్నారు అని చెప్పేసి, ఇవన్నీ కూడా మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇస్ ద ఆన్సర్ అండి. సో హౌ మెనీ ఇండియన్ ఆర్గనైజేషన్స్ వర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద US BIS ఎంటిటీ లిస్ట్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి మనకి 3 ఆర్గనైజేషన్స్. ఏవేంటి? ఇండియన్ రేర్ ఎర్త్, ఇందిరా గాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఆర్ ద 3 ఆర్గనైజేషన్స్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which country was announced as the 9th partner of BRICS recently? సో బ్రిక్స్కి మనకి 9th పార్ట్నర్ కంట్రీ కిందన ఎవరుని మనకి ఇది చేశారు అని అంటే కనుక ద బ్రెజిలియన్ గవర్నమెంట్. సో దట్ ఈస్ అండర్ ద ప్రీటెంపోర్ ప్రెసిడెన్సీ. ద బ్రెజిలియన్ గవర్నమెంట్ మనకి బ్రెజిలియన్ గవర్నమెంట్ సో రీసెంట్గా ఎవరిని ఇది చేసింది అని అంటే కనుక నైజీరియాని. సో ఫార్మల్లీ అనౌన్స్డ్ ద నైజీరియా యాజ్ ఏ 9th పార్ట్నర్ కంట్రీగా, యాజ్ ఏ 9th పార్ట్నర్ కంట్రీ ఆఫ్ బ్రిక్స్. బ్రిక్స్ అనేటువంటిది గ్రూపింగ్ అని చెప్పేసి అనుకున్నాం కదా లాస్ట్ టైం. మనకి ఏంటంటే ఇవి కొన్ని రీజనల్ గ్రూపింగ్స్ ఉంటాయండి, వాటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ గురించి, లేకపోతే లాస్ట్ టైం దీని గురించి అడిగారనమాట, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అని చెప్పేసి. ఇది కూడా మనకి ఈ ఆర్గనైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో 23 మెంబర్ స్టేట్స్ ఉంటారు, వాళ్ళ గురించి మనకు తెలియాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి బిమ్స్టెక్ అంటారు, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని అర్థం మనకి. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద బిమ్స్టెక్ యాజ్ వెల్.
సో ద నెక్స్ట్ వచ్చేసి బ్రిక్స్ గురించి తెలుసుకోవాలి మనము. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, బిమ్స్టెక్, ఎస్సీఓ అంటారు, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి. నెక్స్ట్ వచ్చేసి క్వాడ్ గురించి తెలియాలి, ఎందుకంటే 2025లో క్వాడ్ సమ్మిట్ మనకి ఇండియాయే హోస్ట్ చేస్తుందండి, దీని గురించి తెలియాలి. దెన్ నెక్స్ట్ ఈజ్ G20 మొన్న 2024లో మనకి బ్రెజిల్లో సమ్మిట్ జరిగింది, రియో డిక్లరేషన్ అని చెప్పేసి మనకి అడాప్ట్ చేసుకున్నారు. దెన్ వీ హ్యావ్ ద G7 రిలేటెడ్ గ్రూపింగ్ గురించి మనకి ఐడియా ఉండాలి. సో దెన్ FATF అంటారు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి FATF గురించి సో మనం ఏంటి అని అంటే కనుక స్టడీ చేయాలి FATF గురించి. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్రూపింగ్స్ అండి మనకి. బ్రిక్స్, అయోరా, బిమ్స్టెక్, SCO, క్వాడ్, దెన్ G20, G7, FATF. ఇండియన్ ఓషన్ కమిషన్ ఈజ్ అనదర్ ఆర్గనైజేషన్, ఇండియన్ ఓషన్ కమిషన్, ఈ ఆర్గనైజేషన్ గురించి కూడా మనకు తెలియాలి. కమింగ్ టు దిస్ క్వశ్చన్ మనకి ఏంటంటే కనుక విచ్ కంట్రీ వాజ్ అనౌన్స్డ్ యాజ్ ద 9th పార్ట్నర్ ఆఫ్ బ్రిక్స్. 9th పార్ట్నర్ ఆఫ్ బ్రిక్స్ కంట్రీగా మనకి ఏంటంటే కనుక నైజీరియాని మనకి 9th పార్ట్నర్ కంట్రీగా మనకైతే కనుక యాడ్ చేయబడడం జరిగింది. అండ్ అదర్ పార్ట్నర్ కంట్రీస్ వచ్చేసి మనకి ఎవరెవరండి, మనకి ఇంకా అదర్ 8 పార్ట్నర్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ బెలారస్ అనేది ఒక కంట్రీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి బొలీవియా, క్యూబా, అండ్ దెన్ కజకిస్తాన్, క్యూబా, కజకిస్తాన్, అండ్ దెన్ మలేషియా. నెక్స్ట్ వచ్చేసి థాయిలాండ్, దెన్ వీ హ్యావ్ ఉగాండా అండ్ ఉజ్బెకిస్తాన్. ఇవి ద రిమైనింగ్ 8 పార్ట్నర్ కంట్రీస్ అనమాట. మొన్న మనకి ఏంటంటే కనుక 2024లో మనకి కజాన్ రష్యాలో జరిగిందండి సమ్మిట్ వచ్చేసి, కజాన్ రష్యాలో. ఆఫ్టర్ దిస్ సమ్మిట్ మనకి ఏ డిక్లరేషన్ అడాప్ట్ చేసుకున్నారు, కజాన్ డిక్లరేషన్ అనే దాన్ని మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కజాన్ డిక్లరేషన్ దేనికి సంబంధించిందని కూడా అడుగుతుంటారు. కజాన్ డిక్లరేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బ్రిక్స్కి సంబంధించింది అనమాట మనకి. ఇది 16th బ్రిక్స్ సమ్మిట్ అండి, మనకి ఎన్నో ఎడిషన్ కూడా అడుగుతుంటారు. 16th బ్రిక్స్ సమ్మిట్, ఎస్ 16th బ్రిక్స్ సమ్మిట్. సో కమింగ్ టు దిస్, విచ్ కంట్రీ వాజ్ అనౌన్స్డ్ యాజ్ ద 9th పార్ట్నర్ కంట్రీ ఆఫ్ బ్రిక్స్ అంటే మనకి, సో దట్ ఈస్ నైజీరియా ఈజ్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, which country hosted the first international పష్మినా ఫెస్టివల్ కమ్ ఎగ్జిబిషన్. సో ద పష్మినా ఊల్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్, ఇది మనకి ఫెస్టివల్ కమ్ ఎగ్జిబిషన్ మనకైతే కనుక జరిగింది. నేపాల్ వాళ్ళు మనకి హోస్ట్ చేశారండి దీన్ని. సో ద నేపాల్ పష్మినా ఇండస్ట్రీస్ అసోసియేషన్ అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ నేపాలీస్ ఇండస్ట్రీస్ వాళ్ళు మనకి ఈ యొక్క ఈవెంట్ని అయితే కనుక మనకి హోస్ట్ చేయబడడం జరిగింది. ఎస్, సో దట్ ఈస్ నేపాల్ ఈజ్ బేసికల్లీ ద ఆన్సర్. నేపాల్లో మనకి ఎవరు హోస్ట్ చేశారు అని అంటే కనుక, ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ద నేపాలీ పష్మినా ఇండస్ట్రీస్ అసోసియేషన్ అనేది ఒక ఆర్గనైజేషను, ఇండస్ట్రీస్ అసోసియేషన్. అండ్ ద అదర్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక కాన్ఫెడరేషన్ ఆఫ్ నేపాలీస్ ఇండస్ట్రీస్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్, నేపాలీస్ ఇండస్ట్రీస్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ వన్. వీళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. ఏం తెలియాలి నేపాల్ గురించి, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ గురించి? నేపాల్ యొక్క క్యాపిటల్ ఏంటండి? నేపాల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కాఠ్మాండు ఈజ్ ద క్యాపిటల్. ఓకే, కాఠ్మాండు ఈజ్ ద క్యాపిటల్. అండ్ హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్? కేపీ అలీ అండి, కేపీ అలీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. సో రీసెంట్గా ఇండియా అండ్ నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క BRI ఇదే క్వశ్చన్ అడిగారండి. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ని మనకి సైన్ చేసుకోబడడం జరిగింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ అనే దాన్ని సైన్ చేసుకున్నారనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ మధ్యన ఎక్సర్సైజ్ అనే దాన్ని మనం తీసుకుంటే ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ is being conducted between India and as well as Nepal. Coming to this question, which country recently hosted the first international Pashmina festival cum exhibition? Ante manaki answer vachesi Nepal is the answer. Moving to the next one, which state recently introduced the SWAR platform,
టు బ్రేక్ ద లాంగ్వేజ్ బ్యారియర్స్. సో లాంగ్వేజ్ బ్యారియర్స్ని మనకి ఏంటి అని అంటే కనుక బ్రేక్ చేయడం గురించి మనకి గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పాటిల్ సో రీసెంట్గా ఈ యొక్క స్వార్ అనేటువంటి ప్లాట్ఫామ్ని మనకి తీసుకుని వచ్చారు. ఎవరు మనకి? సో దట్ ఈస్ ద గుజరాత్ రీసెంట్లీ హ్యాస్ బ్రాట్ దిస్ పర్టికులర్ ప్లాట్ఫామ్ కాల్డ్ యాజ్ స్వార్ ప్లాట్ఫామ్. ఏంటి స్వార్ ప్లాట్ఫామ్? స్వార్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక స్పీచ్ అండ్ రిటర్న్ అనాలిసిస్ resource platform. Speech and as well as written analysis. So that is speech and as well as written analysis resource platform అంటారండి. Speech and as well as written analysis resource సో ప్లాట్ఫామ్ అని చెప్పేసి మనకైతే కనుక అర్థము. ఆన్ గుడ్ గవర్నెన్స్ డే అని మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని కండక్ట్ చేయబడడం జరిగింది. సో ద చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ ఇన్ కొలాబరేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎవరు లాంచ్ చేశారు దీన్ని అని అంటే కనుక CMO చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ ఇన్ కొలాబరేషన్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్. Ministry of Electronics and as well as Information Technologies, something called as. So the Bhashini team మనకి లాంచ్ చేయబడడం జరిగింది. Bhashini. సో ద భాషిని టీమ్ ఏంటంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్ అండి మనకి అది అండర్ ద నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్. సో విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ దిస్ స్వార్ ప్లాట్ఫామ్ టు బ్రేక్ ద లాంగ్వేజ్ బ్యారియర్స్ ఇస్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక గుజరాత్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, which state has recently launched the northeast's largest eri silk spinning mill in the Buxa district. So entire northeastern region lone largest eri silk. So which state launched the northeast largest eri silk spinning mill in Buxa district అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో ద లార్జెస్ట్ ఎరీ సిల్క్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిల్క్ ఉంటుందండి మనకి. ఎరీ సిల్క్ అంటారు, ముగా సిల్క్, తాసర్ సిల్క్ అని రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉంటాయి మనకి. దాంట్లో ద లార్జెస్ట్ ఎరీ సిల్క్ స్పిన్నింగ్ మిల్ని మనకి రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. ఇది మనకి నార్త్ ఈస్టర్న్ రీజియన్లోనే ఎంటైర్ నార్త్ ఈస్టర్న్లో లార్జెస్ట్ది. ఇది బక్సా డిస్ట్రిక్ట్ ఇన్ అస్సాంలో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇన్ బక్సా డిస్ట్రిక్ట్ అస్సాంలో మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. అండ్ హూ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దిస్ అంటే మనకి నార్త్ ఈస్టర్న్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు చేశారండి మనకి. సో దీన్ని ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై దట్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నార్త్ ఈస్టర్న్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మనకి దీన్ని అయితే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పేసి. సో దెన్ దీన్ని మనకి అట్ ఏ కాస్ట్ ఆఫ్ అరౌండ్ 14.92 crore పెట్టి మనకైతే కనుక సో చేశారు. దెన్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. Coming to this one, which state has recently launched the northeast's largest eri silk spinning mill in Buxa district అంటే మనకు ఆన్సర్ వచ్చేసి అస్సాం ఇస్ ద ఆన్సర్ అండి. Moving to the next one, which state has recently become the first in our country to establish the tendering system and fully integrate itself with that of the procurement with GEM. GEM అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని చెప్పేసి అర్థం. సో రీసెంట్గా మన కంట్రీలో ఉత్తరప్రదేశ్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ అవర్ కంట్రీ అండి. సో యూపీ రీసెంట్లీ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు అబాలిష్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా to abolish the traditional tendering system. So that is to abolish the ట్రెడిషనల్ టెండరింగ్ సిస్టమ్ని అబాలిష్ చేసేసి కంప్లీట్గా మనకి ఎలా తీసుకుని వస్తున్నారు, మనకి టెండరింగ్ సిస్టమ్ని మనకి అబాలిష్ చేసేసి మనకి ఇట్ వాజ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ద జీఈఎం అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని అర్థం. సో దీన్ని మనకి ఎవరు తీసుకుని వచ్చారు, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక 2016లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు మనకి తీసుకుని రావడం జరిగింది. ఇట్ ఈస్ ద జీఈఎం అనేది మనకి ఏంటంటే 2016లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ, ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ వాళ్ళు మనకి తీసుకుని వచ్చారు. ఇట్ ఈస్ బేసికల్లీ ద పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ అండి, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్
పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక ఎప్పుడైనా సరే ఏదైనా ప్రొక్యూర్ చేసుకోవాలనుకున్నప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసెస్కి సంబంధించినటువంటి ఎయిర్ కండిషనర్స్, లేకపోతే ఫర్నిచరు, ఇంకా ఏదైనా స్టేషనరీ సప్లైస్, సో అఫీషియల్ వెహికల్స్ మొత్తం ఏవైనా సరే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క జీఈఎం ద్వారానే మనకి ప్రొక్యూర్ చేసుకుంటారు. సో దట్ ఈస్ జీఈఎం స్టాండ్స్ ఫర్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. దీన్ని 2016లో తీసుకొచ్చారు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ. సో దట్ ఈస్ ద పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్. అయితే ఉత్తరప్రదేశ్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ అవర్ కంట్రీ టు అబాలిష్ ద ట్రెడిషనల్ టెండరింగ్ సిస్టమ్ని రీప్లేస్ చేస్తూ మనకైతే కనుక వెళ్ళి తీసుకుని రావడం జరిగింది. దట్ ఈస్ సి ఉత్తరప్రదేశ్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ ఈస్ సెట్ టు బికమ్ ద first in our country to implement the 3 new criminal laws in their entirety. So completely criminal laws ni in its entirety 3 criminal laws ni implement చేసేటువంటి స్టేట్ ఏది? పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఎంపీ అండ్ యాజ్ వెల్ యాజ్ యూపీ. సో మీకు తెలిసే ఉంటుంది కదా 3 క్రిమినల్ లాస్ అనేటువంటివి మనకైతే కనుక వచ్చాయి కదండి. ఈ 3 క్రిమినల్ లాస్ మనకి ఏవేంటి? న్యూ క్రిమినల్ లాస్. ఇంతకుముందు ఐపీసీ ఉండేది, ఇండియన్ పీనల్ కోడ్ అని. సో దాన్ని మనకి దేంతో రీప్లేస్ చేస్తున్నారు? సంథింగ్ కాల్డ్ భారతీయ న్యాయ సంహిత అనేటువంటి దాంతో మనకి రీప్లేస్ చేయబడడం జరిగింది. సెకండ్ది ఏంటి? సెకండ్ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి అంటారు. సో దాన్ని భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటారు. సురక్ష సంహిత, దట్ ఈస్ వాట్ ఈస్ బిఎన్ఎస్ఎస్. సో దెన్ వీ హ్యావ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. Indian Evidence Act, it is something related to that of the Bharatiya Sakshya Adhiniyam, Bharatiya Sakshya Adhiniyam అని ఈ 3 లాస్ని కూడా మొన్న జూలై 1, 2024 నుంచి ఫోర్స్లోకి మనకైతే కనుక వచ్చాయి. నౌ ఇన్ అవర్ కంట్రీ హర్యానా సెట్ టు బికమ్ ద first state in our country and to fully implement these new criminal laws, అనమాట మనకి. అయితే చండీగఢ్ వచ్చేసి ఫస్ట్ యూనియన్ టెరిటరీ, హర్యానా వచ్చేసి మనకి ఏంటంటే స్టేట్, అయితే చండీగఢ్ వచ్చేసి ద ఫస్ట్ యూటీ టు అడాప్ట్ దమ్ అండి. ఎస్, సో టు అడాప్ట్ దెమ్ మనకి ఏంటి అని అంటే కనుక ఇది మనకి. సో దెన్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి అని అంటే కనుక ఇక్కడ మనం చూసుకుంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యూసీసీ అంటారండి, యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారు. అంటే ఇది అదర్ రిలవెంట్. ఏ స్టేట్ రీసెంట్లీ ఇట్ బికేమ్ ద ఫస్ట్ టు అడాప్ట్ అని అడుగుతూ ఉంటారు. ఉత్తరాఖండ్ బికేమ్ ద ఫస్ట్ అండి, ఉత్తరాఖండ్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్. యూసీసీ అనేది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు? ఆర్టికల్ నెంబర్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో కమింగ్ టు దిస్, విచ్ వన్ బికేమ్ ద ఫస్ట్ వన్ టు ఇంప్లిమెంట్ ద 3 న్యూ క్రిమినల్ లాస్ ఇన్ దేర్ ఎంటైరిటీ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి, సో దట్ ఈస్ హర్యానా is the answer. Moving to the next one. Which state recently launched the Creeda app టు మోడర్నైజ్ ద స్పోర్ట్స్ మేనేజ్మెంట్? అంటే ఏ స్టేట్ వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క క్రీడా యాప్ అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. ఇట్స్ అ మొబైల్ అప్లికేషన్ సో ఫర్ మోడర్నైజింగ్ ద స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఇన్ అవర్ కంట్రీ. సో దట్ ఈస్ ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి ఏంటంటే కనుక రీసెంట్గా ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క క్రీడా యాప్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేశారు. ఆబ్జెక్టివ్ ఏంటి? ఇట్ ఈస్ బేసికల్లీ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొబైల్ అప్లికేషన్ అండి ఇది మనకి. ఇట్స్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొబైల్ అప్లికేషన్. ఏంటి దీని పర్పస్? సో దానికి ఏంటి దీని పర్పస్ అంటే ఏంటంటే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ని మోడర్నైజ్ చేయడం గురించి, అంటే స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడంలో మాల్ ప్రాక్టీసెస్ అవి కూడా ఎలిమినేట్ చేయడం గురించి, అండ్ అలాగే ఎంటైర్ స్పోర్ట్స్ రిలేటెడ్ డేటా అంతటినీ కూడా ఒకటే యూనిఫైడ్ ప్లాట్ఫామ్లో మనకి ఏంటి అని అంటే కనుక హ్యాండిల్ చేయడం గురించి క్రీడా యాప్ అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారు. సో విచ్ స్టేట్ రీసెంట్లీ లాంచ్డ్ ద క్రీడా యాప్ టు మోడర్నైజ్ ద స్పోర్ట్స్ మేనేజ్మెంట్? ద ఆన్సర్ ఈస్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్.
విచ్ స్టేట్ రీసెంట్లీ లాంచ్డ్ ద KAWACHEM కవచం డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్? ఏ స్టేట్ వాళ్ళు మనకి రీసెంట్గా ఈ యొక్క కవచం డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక లాంచ్ చేశారని అడుగుతుంటారు. ఇక్కడ మనకి కవచం అని చెప్పేసి మనకి ఎవరు లాంచ్ చేశారు అని అంటే కనుక ఇట్ వాస్ బై దట్ ఆఫ్ ద కేరళ వాళ్ళు మనకి లాంచ్ చేశారండి. మన యొక్క కేరళ యొక్క చీఫ్ మినిస్టర్ పినరయి విజయన్, కేరళ యొక్క చీఫ్ మినిస్టర్ ఇలా కూడా అడుగుతారు. ఇట్ ఈస్ పినరయి విజయన్ రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సంథింగ్ కాల్డ్ యాజ్ కవచం. వాట్ ఈస్ కవచం అండి? కవచం స్టాండ్స్ ఫర్ KAWACHEM. కవచం అంటే అర్థం ఏంటి అని అంటే కనుక మనకి ఇట్ ఈస్ కేరళ వార్నింగ్స్ and as well as crisis. Kerala warnings and as well as crisis and hazard management system అంటారు. హజార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి దీన్ని రీసెంట్గా మన యొక్క చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ లాంచ్ చేయబడడం జరిగింది. ఎక్కడ లాంచ్ చేశారు అని అంటే కనుక కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యొక్క హెడ్ క్వార్టర్స్ తిరువనంతపురంలో మనకి లాంచ్ చేశారండి. ఏంటిది కవచం అనేటువంటిది? సో దిస్ కవచం ప్లాట్ఫామ్ ఈజ్ బేసికల్లీ ద డిజాస్టర్ రిస్క్ వార్నింగ్ సిస్టమ్. ఇది మనకి డిజాస్టర్ రిస్క్ వార్నింగ్ సిస్టమ్ మనకి ఏంటంటే కనుక ఎప్పటికప్పుడు అంటే డిజాస్టర్ ప్రోన్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి టైమ్లీ అలర్ట్స్ అవి కూడా ప్రొవైడ్ చేయడం గురించి అండ్ అలాగే స్మూత్ రెస్క్యూ ఆపరేషన్స్ అవి క్యారీ అవుట్ చేయడం గురించి ఈ యొక్క కవచం అనేటువంటి ప్లాట్ఫామ్ని మనకైతే ఈ యొక్క డిజాస్టర్ రిస్క్ వార్నింగ్ సిస్టమ్ని మనకైతే అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దీనిని మనకి ఈ యొక్క KSDMA ఎవరు డెవలప్ చేశారు అని అంటే కనుక దట్ ఈస్ కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ద NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అండ్ అలాగనే వరల్డ్ బ్యాంక్ యొక్క కొలాబరేషన్ తోటి ఎప్పుడైతే మరి వరల్డ్ బ్యాంక్ ఇన్వాల్వ్ అవుతుందో ఖచ్చితంగా వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండర్ ద నేషనల్ సైక్లోన్ మిటిగేషన్ ప్లాన్ అంటారు. నేషనల్ సైక్లోన్ మిటిగేషన్ ప్లాన్ అండర్లో మనకైతే కనుక దీన్ని తీసుకుని వచ్చారు. కమింగ్ టు దిస్, సో ఆన్సర్ ఇస్ విచ్ స్టేట్ రీసెంట్లీ లాంచ్డ్ ద కవచం డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్ అంటే ఆన్సర్ వచ్చేసి మనకి కేరళ ఈజ్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, హౌ మచ్ హ్యాస్ ద రూరల్ అండ్ అర్బన్ పోవర్టీ డిక్లైన్డ్ ఇన్ ఇండియా యాజ్ పర్ ద SBI రీసెర్చ్? సో SBI రీసెర్చ్ ద్వారా లేటెస్ట్ SBI రీసెర్చ్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఎంత పవర్టీ అనేటువంటిది డిక్లైన్ అయ్యింది, రూరల్ పవర్టీ ఎంత డిక్లైన్ అయింది, అర్బన్ పవర్టీ ఎంత డిక్లైన్ అయింది అని చెప్పేసి అడుగుతున్నారు. SBI రీసెర్చ్ యాజ్ పర్ ద రీసెంట్ SBI రీసెర్చ్ వాళ్ళు ఫైండ్ చేసినటువంటి ఫైండింగ్స్ ప్రకారంగా మనకి ఏంటి అని అంటే కనుక రూరల్ యొక్క పవర్టీ మనకి 25.7%. రూరల్ పవర్టీ మనకి ఏంటంటే 25.7%. ఎప్పుడమ్మా ఇది 2011-12 నుంచి ఎక్కడికి తగ్గింది ఎంత పర్సంటేజ్కి అని అంటే కనుక 4.86% ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24 మనకైతే కనుక తగ్గింది. అండ్ సిమిలర్లీ అర్బన్ పవర్టీ కూడా తగ్గింది అని చెప్పేసి SBI రీసెర్చ్ యొక్క రిపోర్ట్ అయితే చెప్తున్నారు వీళ్ళు. అర్బన్ పవర్టీ తగ్గినటువంటిది మనం చూసుకుంటే కనుక 13.7%, which is in 2011-12 నుంచి మనకి ఏంటి అంటే ఇట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు 4.09% ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24కి మనకి రెడ్యూస్ అయితే కనుక అయింది. సో కమింగ్ టు దిస్, హౌ మచ్ హ్యాస్ ద రూరల్ అండ్ అర్బన్ పవర్టీ డిక్లైన్డ్ ఇన్ ఇండియా యాజ్ పర్ ద SBI రీసెర్చ్ అంటే కనుక మనకి రూరల్ పవర్టీ ఎంత 4.86%, అర్బన్ పవర్టీ 4.09%. సో ద ఆన్సర్ ఈస్ దిస్ వన్, B అండి. సో రూరల్ ఈజ్ 4.86%, urban is 4.09%. Moving to the next one, which telecom company recently rolled out the 5G internet service in Siachen Glacier, the world's highest battlefield? చాలా ఇంపార్టెంట్. సియాచిన్ గ్లేషియర్ అనేది మనకి ప్రపంచంలోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్గా మనకి కన్సిడర్ చేస్తారు. ఇట్ విల్ బి గార్డెడ్ బై బోత్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ ఆన్ ఎయిదర్ సైడ్స్ అండి. అంటే ఇటువైపు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటే అవతల వైపు వచ్చేసి మనకి పాకిస్తాన్ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటారు. అయితే ఇక్కడ రిలయన్స్ జియో వాళ్ళు మనకి ఏంటంటే సక్సెస్ఫుల్గా ద ఫస్ట్ ఎవర్ 5G
5G సైట్ని మనకి ఏంటి అని అంటే కనుక డిప్లాయ్ చేయడం జరిగింది. ఎక్కడ? సియాచిన్ గ్లేషియర్లో, విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఆల్టిట్యూడ్ 5G నెట్వర్క్ ఇన్ ద వరల్డ్. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద హైయెస్ట్ altitude 5G నెట్వర్క్ ఇన్ ద వరల్డ్. మనకి హైయెస్ట్ 5G నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ మనకైతే కనుక అవ్వడం జరిగిందండి. ఈ యొక్క 5G నెట్వర్క్ ద్వారా మనకి ఏంటంటే కనుక ఇంత హార్ష్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిమోట్ రీజియన్లో కూడా ఈజీగా సీమ్లెస్ కమ్యూనికేషన్ అనేటువంటిది సోల్డియర్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యన అయితే కనుక ఈ యొక్క కమ్యూనికేషన్ అయితే కనుక ఉంటుంది, బెనిఫిట్ అవుతుందని చెప్పేసి రిలయన్స్ జియో వాళ్ళు మనకు చెప్తున్నారు. సో దట్ ఈస్ విచ్ టెలికామ్ కంపెనీ రీసెంట్లీ రోల్డ్ అవుట్ ద 5G ఇంటర్నెట్ ఇన్ సియాచిన్ గ్లేషియర్ విచ్ ఈస్ ద వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అంటే మనకు ఆన్సర్ వచ్చేసి రిలయన్స్ జియో ఈస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Who has been appointed as the Director General of the Directorate General of Civil Aviation, DGCA అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ బాడీ ఉంది. సో ద DGCAకి రీసెంట్గా మనకి ఎవరిని అపాయింట్ చేశారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఫైజ్ అహ్మద్ కిద్వాయి, ఒక IAS ఆఫీసర్ అండి ఫ్రమ్ మధ్యప్రదేశ్ క్యాడర్. ఇతన్ని మనకి ఏంటంటే కనుక ఈయన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి అపాయింట్ చేశారు. సో దట్ ఈస్ ఫైజ్ అహ్మద్ కిద్వాయిని మనకి రీసెంట్గా మనకి ఏంటి అని అంటే సో దట్ ఈస్ ఫైజ్ అహ్మద్ కిద్వాయి మనకి ఏంటి అని అంటే ఫ్రమ్ ద మధ్యప్రదేశ్ క్యాడర్, IAS ఆఫీసర్ ఫ్రమ్ దట్ ఆఫ్ మధ్యప్రదేశ్ క్యాడర్ మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్గా మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగిందండి. సో దట్ ఈస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ DGCAకి మనకైతే కనుక అపాయింట్ చేశారు. సో దట్ ఈస్ ఈయన మనకి ఏంటి అని అంటే కనుక DC శర్మని సో హీ ఈజ్ రీప్లేసింగ్ సంబడి కాల్డ్ యాజ్ DC శర్మ. సో హూ ఈజ్ సెట్ టు రిటైర్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి ఏంటి అని అంటే కనుక రీప్లేస్ చేయబడడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి ఇంపార్టెంట్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ పేర్లు ఇచ్చి వాళ్ళు ఇంతకుముందు ఏం చేసేవారని కూడా మనకైతే కనుక అడుగుతూ ఉన్నారండి. ఇక్కడ మనకి కిద్వాయి తీసుకుంటే కనుక ఈయన ఇంతకుముందు అడిషనల్ సెక్రటరీగా మనకైతే కనుక చేస్తున్నారు. అడిషనల్ సెక్రటరీ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండర్లో, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ వెల్ఫేర్ విచ్ కమ్స్ under the Ministry of Commerce and as well as Ministry of Agriculture and as well as Farmers Welfare అండర్లో మనకి ఇది చేశారు. ఇక్కడ DGCA గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. DGCA అంటే అర్థం ఏంటి? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని అర్థం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? న్యూఢిల్లీలో ఉన్నాయి. ఇట్ ఈస్ హెడెడ్ బై డైరెక్టర్ జనరల్ అండ్ ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ అండి. మనకి ఇది స్టాట్యూటరీ బాడీ అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేటింగ్ ద సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్. దీన్ని మనకి ఏంటంటే కనుక రెగ్యులేటర్ ఫర్ ద సివిల్ ఏవియేషన్ సెక్టార్కి సంబంధించినటువంటి రెగ్యులేటింగ్ బాడీ ఈ యొక్క DGCA. ఎయిర్క్రాఫ్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 ద్వారా, సో దట్ ఈస్ ఎయిర్క్రాఫ్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 ద్వారా మనకి దీనికి ఏంటి అని అంటే కనుక స్టాట్యూటరీ స్టేటస్ని కన్ఫర్ చేశారు. దీనికి DGCA బాడీకి స్టాట్యూటరీ స్టేటస్ని మనకి కన్ఫర్ చేయబడడం జరిగింది. సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే ఫైజ్ అహ్మద్ కిద్వాయి ఈజ్ ద ఆన్సర్ మనకి. ఫైజ్ అహ్మద్ కిద్వాయి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. To which organization has Sanjeev Khanna been appointed as Sanjeev Ranjan has been appointed as a Secretary General. So Sanjeev Ranjanని మనకి ఏంటి అని అంటే కనుక సో దేనికి సెక్రటరీ జనరల్గా మనకి అపాయింట్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. ఇందాకనే అనుకున్నాం కదా రీజనల్ ఆర్గనైజేషన్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అయితే కనుక ఉంటుంది అని చెప్పేసి. దిస్ కెన్ ఆల్సో బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి. సో సంజీవ్ రంజన్ అని మనకి ఏంటి అని అంటే కనుక సంజీవ్ రంజన్ recently he has been appointed as the secretary general of an organization called as IORA. IORA అంటే అర్థం ఏంటి? ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అని అర్థం. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కి సెక్రటరీ జనరల్గా మనకి సంజీవ్ ఖన్నాని మనకైతే కనుక అపాయింట్ చేశారు.
సో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేటువంటి బాడీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే తెలియాలి. సో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ తీసుకుంటే ఈ బాడీ మనకి 1997లో ఎస్టాబ్లిష్ అయిందండి. 1997లో మనకి ఏంటంటే ఇండియన్ ఓషన్ ఆనుకున్నటువంటి దేశాలన్నీ కూడా ఎకనామిక్ కోఆపరేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అది ప్రమోట్ చేయడం గురించి మనకైతే కనుక చేశారు. ఎంతమంది మెంబర్ కంట్రీస్ అంటే దేర్ ఆర్ 23 మెంబర్ కంట్రీస్ అయితే కనుక మనకు ఉన్నారండి. 23 మెంబర్ కంట్రీస్ అయితే ఉన్నారు. అండ్ అలాగే డైలాగ్ పార్ట్నర్స్ వచ్చేసి తీసుకుంటే దేర్ ఆర్ 12 డైలాగ్ పార్ట్నర్స్ ఆర్ దేర్. సో దేర్ ఆర్ 12 డైలాగ్ పార్ట్నర్స్ ఆర్ దేర్ మనకి. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మారిషస్లో ఉన్నాయి మనకి. సో హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద మారిషస్. సో దట్ ఈస్ మనకి ఏంటి అంటే దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1997. 23 మెంబర్ నేషన్స్ ఆర్ దేర్. డైలాగ్ పార్ట్నర్స్ వచ్చేసి 12 డైలాగ్ పార్ట్నర్స్ ఉన్నారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి మారిషస్లో ఉంది. అండ్ అయోరాకి రీసెంట్ అండ్ ఇండియా మెంబరా కాదా? ఆబ్వియస్లీ ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్. అండ్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ అయోరా? ఇట్ ఈస్ సంజీవ్ రంజన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్. సో అదే క్వశ్చన్ అడుగుతున్నారు, టు విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ సంజీవ్ రంజన్ been appointed as Secretary General? It is Indian Ocean Rim Association is the answer. Moving to the next one, Alexander Lukashenko has been re-elected as the president of which country? ఒక్కొక్కసారి ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్లో ఎలెక్ట్ అవుతున్నటువంటి ప్రెసిడెంట్స్ గురించి ఇలా కూడా మనకు అడుగుతుంటారు. అలెగ్జాండర్ లుకాషెంకో రీసెంట్గా మనకి 7th టర్మ్ సెక్యూర్ చేసుకున్నారండి యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బెలారస్. సో బెలారస్ అనేటువంటి దేశానికి మనకి ఏంటి అని అంటే కనుక సో ప్రెసిడెంట్గా మనకైతే కనుక విన్ అవ్వడం జరిగింది. 86% ఆఫ్ ద ఓట్ మనకి ఏంటి అని అంటే కనుక సెక్యూర్ చేశారు. సో ఓట్స్ సెక్యూర్డ్ ఎంత అంటే కనుక అరౌండ్ 82%, 86% మనకైతే కనుక సెక్యూర్ చేయబడడం జరిగింది. బెలారస్ యొక్క క్యాపిటల్ మనం తీసుకుంటే మిన్స్క్, MINSK, మిన్స్క్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ బెలారస్. మిన్స్క్ అండ్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ఎవరు మనకి దట్ ఈస్ అలెగ్జాండర్ లుకాషెంకో ఈజ్ ద ప్రెసిడెంట్. అండ్ దెన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక రోమన్ గోలోవెంకో. సో ద ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి రోమన్ Golovchenko is the prime minister. So Alexander Lukashenko has been re-elected as the president of which country అంటే మనకి ఆన్సర్ వచ్చేసి Belarus is the answer. Moving to the next one, which public sector undertaking has recently signed a green loan agreement with Sumitomo Mitsui Banking Corporation? SMBC వాళ్ళతోటి ఎవరు రీసెంట్గా మనకి ఈ యొక్క గ్రీన్ లోన్ అగ్రిమెంట్ అయితే కనుక మనకి సైన్ చేసుకున్నారని అడుగుతున్నారు. అయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అండి. సో దట్ ఈస్ ద పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు మనకి రీసెంట్గా ఏంటి అని అంటే కనుక ఎవరితో ఎంఓయూ సైన్ చేసుకున్నారు, విచ్ సెంటర్ మనకి ఏంటి అని అంటే కనుక సుమిటోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్, దట్ ఈస్ సింప్లీ SMBC వాళ్ళతోటి మనకి అయితే కనుక లోన్ అగ్రిమెంట్ మనకి సైన్ చేసుకోబడడం జరిగింది. అయితే దీని అండర్లో మనకి ఏంటంటే ఏం సైన్, సో దే హ్యావ్ సైన్డ్ సంథింగ్ కాల్డ్ ఎస్ సో ద గ్రీన్ లోన్ అగ్రిమెంట్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక సైన్ చేసుకున్నారు. సో ద గ్రీన్ లోన్ agreement has been signed recently. The landmark green loan agreement, గ్రీన్ లోన్ అగ్రిమెంట్ని మనకైతే కనుక సో సైన్ చేసుకోబడ్డం అయితే కనుక జరిగిందండి. అండ్ దీనికి సంబంధించినటువంటి అంటే అమౌంట్ వచ్చేసి అరౌండ్ $200 million అమౌంట్ అయితే చేశారు. అగ్రిమెంట్ రీసెంట్గా మనకి ఎక్కడ సైన్ చేసుకున్నారు అని అంటే కనుక ఇన్ ద గిఫ్ట్ సిటీ గాంధీనగర్, గుజరాత్లో మనకి ఈ యొక్క గిఫ్ట్ సిటీ, సో గాంధీనగర్ గుజరాత్లో మనకి అగ్రిమెంట్ అయితే కనుక సైన్ చేశారు. గాంధీనగర్ గుజరాత్లో ఈ అగ్రిమెంట్ అయితే కనుక సైన్ చేసుకోబడడం జరిగింది. క్లియర్. అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనం తీసుకుంటే కనుక దిస్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మనకి ఇట్ ఈస్ ఏ మహారత్న పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండి. ఇట్ ఈజ్ ఏ మహారత్న. సో నవరత్నాస్, మహారత్నాస్ అని ఉంటాయి కదా, వాటిల్లో మనకి ఏంటంటే ఇది మహారత్న PSU ఇది మనకి. అండ్ దేని అండర్లోకి వర్క్ చేస్తుంది? ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండర్లోకి మనకైతే కనుక వర్క్ చేస్తుంది బాడీ. సో క్లియర్. దట్ ఈస్ విచ్ public sector undertaking recently signed a green loan agreement with the Sumitomo Mitsui Banking Corporation అంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ ద పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళతో అయితే సైన్ చేసుకున్నారు. నెక్స్ట్ వన్, వేర్ హ్యాస్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి మనకైతే కనుక అడగడం జరుగుతుంది.
అయితే ఎవరితోటి అని అంటే కనుక మన యొక్క బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేటువంటి బాడీ ఉందండి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ రీసెంట్గా ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ దేని అండర్లోకి వస్తుంది? విచ్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండర్లోకి అయితే కనుక వస్తుంది. వీళ్ళు ఎవరితోటి మనకు కొలాబరేట్ అయ్యారు? ద ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్, ద తెరీ, ద ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ రిసోర్సెస్, ద ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ తోటి మనకైతే కనుక కొలాబరేట్ అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిపి మనకి MOU అయితే కనుక సైన్ చేసుకున్నారు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎందుకని? టు ఎస్టాబ్లిష్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే కనుక హైదరాబాద్లో మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. అంటే ఈ యొక్క టెరీ వాళ్ళదే మనకి ఏంటంటే కనుక ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, మనకి టెరీ వాళ్ళదే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, దట్ ఈస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్సిషన్ అని చెప్పేసి అక్కడ ఈ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేయబడడం జరుగుతుంది. దట్ ఈజ్ ఇన్ హైదరాబాద్. అంటే మనము ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీకి మనం అయితే కనుక ట్రాన్సిషన్ అవుతున్నామండి. ఆ యొక్క ట్రాన్సిషన్ రిలేటెడ్ ఎఫర్ట్స్ని ఫర్దర్గా యాక్సలరేట్ చేయడం గురించి అండ్ ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి రీసెర్చ్ని క్యారీ అవుట్ చేస్తూ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేస్తూ పాలసీ రికమెండేషన్స్ అయితే కనుక చేస్తుంది మనకి ఈ బాడీ. ఇప్పుడు where has the Center of Excellence for Energy Transition recently being established? It is being recently established in Hyderabad. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండర్లోకి వస్తుంది. ఎవరితోటి మనకు కొలాబరేట్ అయ్యి ద ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళతోటి మనకైతే కనుక కొలాబరేట్ అయ్యి చేయడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ పబ్లిష్డ్ ద ఫిజికల్ హెల్త్ ఇండెక్స్? ఇది విపరీతంగా ఇంపార్టెంట్ అండి ఫర్ 18 మేజర్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అని చెప్పేసి మనకి రీసెంట్గా రిలీజ్ అయితే చేశారు. దీన్ని ఎవరు రిలీజ్ చేశారు, ఏంటి, దీని కథ ఏంటి అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనకైతే కనుక అడుగుతారు. మనకి ఈ యొక్క ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని మనకి రీసెంట్గా ఎవరు చేశారు అని అంటే నీతి ఆయోగ్ వాళ్ళు మనకి చేయబడడం జరిగిందండి. ఇట్ వాజ్ రీసెంట్లీ రిలీజ్డ్ బై ద నీతి ఆయోగ్. ఎందుకని? సో మనకి స్టేట్స్ యొక్క ఫిజికల్ హెల్త్ అనేది ఎలా ఉంది అంటే వాళ్ళ రెవెన్యూస్ ఏంటి, వాళ్ళ ఎక్స్పెండిచర్స్ ఏంటి, వాళ్ళ అప్పులు ఎలా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. సో ఫిజికల్ హెల్త్ ఆఫ్ అరౌండ్ 18 మేజర్ స్టేట్స్ మనకైతే కనుక చేయబడడం జరుగుతుంది. ఆఫ్ ద 18 మేజర్ స్టేట్స్ మనకి చేస్తున్నారనమాట. సో ఇది ఫస్ట్ పాయింట్గా అడుగుతారండి, ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేస్తారని. నీతి ఆయోగ్ వాళ్ళు మనకైతే కనుక పబ్లిష్ చేస్తారు. సెకండ్ ఇంపార్టెంట్ పొటెన్షియల్ క్వశ్చన్ ఏంటంటే 5 కీ ఇండికేటర్స్ని ఆధారంగా చేసుకుని మనకి ర్యాంకింగ్ అనేటువంటిది ఇవ్వబడుతుంది. 5 కీ ఇండికేటర్స్ని ఆధారంగా చేసుకుని అవి ఏవేంటి అనేది కూడా మనకైతే కనుక అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మొదటిది వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఎంత, సో ఏ విధమైనటువంటి అంటే వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి డబ్బుల యొక్క క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది మనకైతే కనుక చూస్తారు. రెండవది రెవెన్యూ మొబిలైజేషన్. సో సెకండ్ వన్ ఈజ్ రెవెన్యూ మొబిలైజేషన్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. సో థర్డ్ వన్ ఈజ్ ఫిజికల్ ప్రూడెన్స్ ఈజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ అండి, ఫిజికల్ ప్రూడెన్స్ అనేటువంటిది. అండ్ దెన్ ఫోర్త్ వన్ డెట్ ఇండెక్స్ ఈజ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ పారామీటర్. అండ్ దెన్ ఫైనల్లీ ద లాస్ట్ పారామీటర్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక డెట్ సస్టైనబిలిటీ. ఈ 5 పారామీటర్స్ మీదన మనకేంటి అని అంటే కనుక మనకి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేటువంటిది కంపైల్ చేయబడడం జరుగుతుంది. వీళ్ళు డేటా ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క డేటా నుంచి మనకైతే కనుక తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో స్టేట్ వైజ్ కేటగిరీస్ ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక అచీవర్ స్టేట్స్, ఫ్రంట్ రన్నర్ స్టేట్స్, పర్ఫార్మర్ స్టేట్స్, ఆస్పిరేషనల్ స్టేట్స్ అని చెప్పేసి మొత్తం మనకి ఏంటంటే 4 కేటగిరీస్. ఈవెన్ దట్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి. సో 4 కేటగిరీస్ అయితే మనకు ఉన్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కేటగిరీ ఆఫ్ ద ఇన్ ద ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అని కూడా మనకైతే అడిగే అవకాశాలు ఉన్నాయి. మొదటిది అచీవర్ స్టేట్స్. అచీవర్ స్టేట్స్ అనేది ఒక కేటగిరీ. నెక్స్ట్ రెండవది వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఫ్రంట్ రన్నర్ స్టేట్స్ అంటారు. ఫ్రంట్ రన్నర్ స్టేట్స్ అనేది ఒక కేటగిరీ. దెన్ ద థర్డ్ వన్ వచ్చేసి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పర్ఫార్మర్ స్టేట్స్. దెన్ ఫైనల్లీ ద లాస్ట్ వన్ వచ్చేసి ఆస్పిరేషనల్ స్టేట్స్.
సో వీళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఈ డిఫరెంట్ కేటగిరీస్లో మనకైతే కనుక ఉండడం జరిగింది. టాప్ స్కోర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఒడిస్సా టాప్ పెర్ఫార్మర్, పంజాబ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక బాటమ్ స్టేట్గా మనకైతే కనుక కన్సిడర్ చేస్తున్నారు. సో ఒడిస్సా వచ్చేసి ఆన్ ద టాప్ పొజిషన్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక పంజాబ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక బాటమ్ పొజిషన్లో మనకైతే కనుక ఉందండి. క్లియర్? ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. సో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ గురించి 5 కీ ఇండికేటర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. క్వశ్చన్ ఏంటి? విచ్ ఆర్గనైజేషన్ పబ్లిష్డ్ ద ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఫర్ 18 మేజర్ స్టేట్స్ ఇన్ ఇండియా? వాట్ వాజ్ ద ఆన్సర్? సార్ ఆన్సర్ ఈస్ నీతి ఆయోగ్ అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. What is DeepSeek R1 known for? It is a next generation reasoning AI model, search engine developed by DeepSeek, a quantum computing framework, a cloud storage service, a social media analytics tool. సో ఇక్కడ మనకు చూసుకుంటే DeepSeek అనేది చైనా వాళ్ళ యొక్క స్టార్టప్ అండి. ఇట్ ఈస్ ద చైనీస్ స్టార్టప్ అనమాట. వీళ్ళు రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ మోడల్ని తీసుకుని వచ్చారు, దట్ ఈస్ నోన్ యాజ్ DeepSeek R1. ఇది కూడా ఏంటంటే ఇట్స్ LLM, లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అండి. ఇది మనకి ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ సిమిలర్ టు దట్ ఆఫ్ ఏ చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ మనకి ఓపెన్ అయ్యే వాళ్ళది ఉంది కదా, అది ఏ విధంగా ఉంటుందో ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ మనకి DeepSeek R1 అనే దాన్ని తీసుకొచ్చారు. బట్ కానీ ఇది ఎందుకు అంత ఫేమస్ అంటే కనుక వీళ్ళు అనేది ఏంటంటే మేము దీన్ని డెవలప్ చేయడానికి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్ అయ్యింది. ఓపెన్ ఏఐకి అయినంత ఖర్చులో మాకు ఏంటంటే దట్ ఫ్రాక్షన్ ఆఫ్ దాట్ కాస్ట్ మాకైతే కనుక అయ్యింది అని చెప్పేసి ఈ యొక్క చైనీస్ స్టార్టప్ మనకి చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ DeepSeek R1 మొన్న అనౌన్స్ చేశారో ఇమీడియట్గా అమెరికాకి సంబంధించినటువంటి బిగ్ టెక్ ఉన్న స్టాక్స్ అన్నీ కూడా మనకి పడిపోవడం కూడా జరిగిందండి. క్లియర్? సో దేర్ ఫోర్ వాట్ ఇట్ ఈస్ ఎ నెక్స్ట్ జనరేషన్ రీజనింగ్ AI మోడల్ ఈస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Bharat Pay is planning to divest up to 25% of its stake in which small finance bank? AU Small Finance Bank, Ujjivan Small Finance, Unity Small Finance, Suryoday Small Finance, ESCF Small Finance Bank. Bharat Pay వాళ్ళు 25% ఆఫ్ దేర్ స్టేక్ ఏ బ్యాంక్లో, ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఇచ్చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక సేల్ చేసేయడానికి మనకైతే చూస్తున్నారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతుంటారండి. భారత్ పే వాళ్ళు మనకి ఏంటంటే కనుక యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో మనకి ఏంటంటే కనుక ఇచ్చేయడానికి అయితే కనుక స్టేక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ భారత్ పే. సో దట్ ఈస్ మనకి ఏంటి అని అంటే కనుక భారత్ పే రీసెంట్గా. సో ఈ భారత్ పే ప్రస్తుతానికి మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 49% స్టేక్ అయితే కనుక ఉంది. ఎక్కడ? యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇప్పుడు వీళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 10 to 25% మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క స్టేక్ని అయితే కనుక ఇచ్చేసేయాలి, అమ్మేసేయాలి అని చెప్పేసి మనకైతే కనుక అనుకుంటున్నారండి. 25% ఆఫ్ దేర్ స్టేక్ మనకి సేల్ చేసేయాలి అని చెప్పేసి. భారత్ పే అనేది మనకి ఇట్స్ ఎ ఫిన్టెక్ కంపెనీ అండి. మనకి ఈ భారత్ పే మనకి 2018లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2018. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అడుగుతుంటారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద న్యూఢిల్లీ అండ్ చైర్పర్సన్ ఈస్ రజనీష్ కుమార్ ఈస్ ద చైర్మన్. చైర్పర్సన్ వచ్చేసి రజనీష్ కుమార్ ఈస్ ద చైర్పర్సన్ అండ్ నలిన్ నేగి ఈస్ ద CEO. నలిన్ నేగి ఈస్ ద CEO అండి, నలిన్ నేగి. సో క్లియర్? Bharat Pay is planning to divest up to around 25% of their stake in which small finance bank? And it was Unity Small Finance Bank is the answer. Moving to the next one. What are Amulya and Akshay recently seen in the news? These are new ISRO satellites, fast patrol vessels for Indian Coast Guard, Indian Navy's submarines, latest DRDO missile systems, new artificial intelligence powered defense drones. ఏంటి ఈ యొక్క అమూల్య అండ్ యాజ్ వెల్ యాజ్ అక్షయ్ అనేటువంటివి? ఈ అమూల్య అండ్ అక్షయ్ అనేటువంటివి FPVs అండి. దీస్ ఆర్ నథింగ్ బట్ FPVs విచ్ ఈస్ ఫాస్ట్ patrol వెజల్స్ అని పిలుస్తాం మనం. ఫాస్ట్ పాట్రోల్ వెజల్స్ ఫర్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఇవి ఫర్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ గురించి వీటిని అయితే కనుక బిల్డ్ చేశారు. ఫర్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ వీటిని ఎవరు చేశారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. ఇట్ వాజ్ బై గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క వెజల్స్ని ఇండిజీనియస్గా
గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఇండిజినస్గా వీటిల్ని మనకి ఏవి అమూల్య అండ్ యాజ్ వెల్ యాజ్ అక్షయ్, అమూల్య అండ్ యాజ్ వెల్ యాజ్ అక్షయ్ అనేటువంటి వెజల్స్ని మనకైతే కనుక డిజైన్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. అయితే వీటిని రీసెంట్గా మొన్న జనవరి 5, 2025 గోవాలో మనకైతే కనుక వీటిని మన సంజీవ్ కుమార్ సెక్రటరీ డిఫెన్స్ ప్రొడక్షన్ అయితే కనుక మనకైతే కనుక చేశారండి. ఇవి మన యొక్క సెల్ఫ్ రిలయన్స్ని, ఆత్మనిర్భరతని ఫర్దర్గా మనకి ఏంటి అని అంటే కనుక కంట్రిబ్యూట్ చేయబడడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, వాట్ ఆర్ అమూల్య అండ్ అక్షయ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ అంటే దీస్ ఆర్ ద ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ ఫర్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్. ఎవరు చేశారు అని అంటే కనుక గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు మనకైతే చేయబడడం జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ ద 4th edition ఆఫ్ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ కాల్డ్ యాజ్ లాపెరోస్. సో మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ కాల్డ్ యాజ్ లాపెరోస్ రీసెంట్గా మనకైతే కనుక న్యూస్లో ఉంది, కండక్ట్ చేయబడడం జరుగుతుంది. ఈ యొక్క మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ లాపెరోస్లో ఏ ఇండియన్ నేవల్ షిప్ మనకైతే కనుక పార్టిసిపేట్ చేస్తుంది ఈజ్ ద క్వశ్చన్. ఇది మనకి ఏంటంటే కనుక మన యొక్క గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్, దట్ ఈజ్ ఐఎన్ఎస్ ముంబై విచ్ ఈజ్ ఏ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ మనకి ఏంటంటే కనుక పార్టిసిపేట్ చేయబడడం జరుగుతుందండి. ఎక్కడ పార్టిసిపేట్ చేస్తుంది గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్? 4th edition ఆఫ్ ద లాపెరోస్ ఎక్సర్సైజ్, 4th edition ఆఫ్ లాపెరోస్. సో దట్ ఈస్ లాపెరోస్ అనేటువంటి ఎక్సర్సైజ్లో మనకైతే కనుక పార్టిసిపేట్ చేయబడడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ ఫ్రెంచ్ లెడ్ మల్టీనేషనల్ నేవల్ డ్రిల్. దీంట్లో అదర్ ఇంపార్టెంట్ కంట్రీస్ కూడా మనకైతే కనుక పార్టిసిపేట్ చేస్తున్నారు. లైక్ ద కంట్రీస్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, కెనడా, ఈ దేశాలన్నీ కూడా మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఆబ్జెక్టివ్ వచ్చేసి ఏంటంటే కనుక మెరిటైమ్ కోఆపరేషన్, సర్వేలెన్స్, ఈ ఆపరేషన్స్ అవి కూడా క్యారీ అవుట్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్. సో విచ్ ఇండియన్ నేవల్ షిప్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ ద 4th edition ఆఫ్ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ లాపెరోస్ అంటే ఐఎన్ఎస్ ముంబై విచ్ ఇస్ ద మనకి గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఇస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ సంజయ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్? ఏ న్యూ AI పవర్డ్ డిఫెన్స్ రోబో, an automated battlefield surveillance system. So what is Sanjay recently seen in the news అంటే AI powered defense robo, automated battlefield surveillance system, India's latest military satellite, a new fighter jet developed by DRDO and Defense Cyber Security Initiative. మనకి ఈ యొక్క సంజయ్ అనేటువంటిది ఏంటి అని అంటే కనుక బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ అండి. ఇట్ ఈస్ అన్ ఆటోమేటెడ్ బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ అండి ఇది మనకి. సో బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ ఇది. దీన్ని మనకి ఎవరు లాంచ్ చేశారు అని అంటే కనుక మన యొక్క డిఫెన్స్ మినిస్టర్, రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ మనకైతే కనుక దీన్ని లాంచ్ చేయబడడం జరిగింది. ఇది మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక డిఫరెంట్ ఇన్పుట్స్ అంటే లైక్ గ్రౌండ్ నుంచి, ఏరియల్ బ్యాటిల్ ఫీల్డ్ సెన్సార్స్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా కలెక్ట్ చేసి, సో దాన్ని అంతటినీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఒక కాంప్రిహెన్సివ్ పిక్చర్ని మనకైతే కనుక ప్రజెంట్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటిది. ఇది మనకి రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్ని ఫర్దర్గా మనకి స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఇలా అడుగుతుంటారు వాట్ ఈజ్ సంజయ్ అని చెప్పేసి. సంజయ్ అంటే బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్. అది ఇందాక మనం అమూల్య అండ్ యాజ్ వెల్ యాజ్ అక్షయ్ చూసాం కదా, అవి ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ మనకి. దెన్ మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి, ఇండియా హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ కంట్రీ టు కో ప్రొడ్యూస్ ఇంటర్ఆపరబుల్ సోనోబాయ్స్ ఫర్ ద నేవీ? ఇండియన్ నేవీ గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సోనోబాయ్స్ని, సో ఇండియా హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ కంట్రీ టు కో ప్రొడ్యూస్ ఇంటర్ఆపరబుల్ సోనోబాయ్స్ ఫర్ ద నేవీ? సో సోనోబాయ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక నేవీ గురించి కొలాబరేట్ అవ్వడం గురించి మనం ఏంటంటే ఇండియా రీసెంట్లీ కొలాబరేటెడ్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. ఇండియా అండ్ USA మనకి కొలాబరేట్ అయ్యి ఈ యొక్క US స్టాండర్డ్ సోనోబాయ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. US స్టాండర్డ్ సోనోబాయ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక మ్యానుఫ్యాక్చర్ చేయబడడం జరుగుతుంది. ఎందుకు ఉపయోగిస్తారు వీటిని? సో దీస్ ఆర్ మెంట్ ఫర్ అండర్ సీ డొమైన్ అవేర్నెస్ అనమాట. అండర్ సీ డొమైన్ అవేర్నెస్. సో మనకి దేని గురించి అని అంటే కనుక సబ్మెరీన్స్ని వీటిని కూడా ట్రాక్ చేసేటువంటి, ఫర్ ట్రాకింగ్ ద సబ్మెరీన్స్. ఎందుకనంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకి చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది పెరిగిపోతుంది. దాన్ని కౌంటర్ చేయడం గురించి అయితే మనం చేస్తున్నాము. ఇక్కడ ఏమనుకున్నాము, ఏ రెండు కంట్రీస్ అని, ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే కనుక అనుకున్నాం కదా. ఇంకా స్పెసిఫిక్గా కొంచెం డీప్గా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ యొక్క అల్ట్రా మెరిటైమ్ ఆర్గనైజేషను,
ఆల్ట్రా మేరీటైమ్ అనేది ఒక ఆర్గనైజేషన్. దెన్ అలాగే మన యొక్క భారత్ డైనామిక్స్ లిమిటెడ్ అండి. ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా కలిపి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సోనోబాయ్స్ని మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తున్నారు. ఇది మన యొక్క ఫర్దర్గా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ డిఫెన్స్ టీస్ని ఫర్దర్గా మనకి స్ట్రెంగ్తన్ చేస్తుంది. అండ్ ఇందాక మనం స్టార్టింగ్లో మనం అనుకున్నాం కదా, దేని గురించి మాట్లాడుకున్నాము, యూఎస్ఏ వాళ్ళ యొక్క ఈ ఎంటిటీ మనకి ఏంటి అని అంటే కనుక రిమూవ్ చేసింది కదా 3 ఆర్గనైజేషన్స్ని, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో కమింగ్ టు దిస్, ఇండియా హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ కంట్రీ టు co-produce interoperable sonobuoys for the Navy అంటే with India and United States of America is the answer అండి. Moving to the next one, what is Pralay recently seen in the news? A new fighter jet developed by Hindustan Aeronautics Limited, India's first tactical quasi-ballistic missile, a next-generation aircraft carrier, hypersonic cruise missile, advanced surveillance defense drone. So Pralay అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఏ quasi-ballistic missile అండి. మనకి ఇండియాస్ ఫస్ట్ Pralay is India's first. ఇట్ ఈస్ ద ఇండియా, ఇలా నేమ్స్ ఉండేటువంటి అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఆర్టికల్ ఈ సెషన్లోనే చాలా చూసాము. ప్రళయ్ చూసాము, సంజయ్ చూసాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ లుక్ ఇన్ టు అమూల్య అండ్ యాజ్ వెల్ యాజ్ అక్షయ్ చూసాము. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే అండి. ఇది మనకి ప్రళయ్ అనేది ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ టాక్టికల్ క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్ అండి. ఇది మనకి క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్ అనమాట. ఇది మనకి దీని గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మనకి ఎక్స్క్లూజివ్లీ ఫర్ టు క్యారీ అవుట్ ద షార్ట్ రేంజ్ ప్రెసిషన్ స్ట్రైక్స్ని మనం క్యారీ అవుట్ చేయాలి అని అంటే కనుక మనం దీన్ని అయితే కనుక ప్రెసిషన్ స్ట్రైక్స్ని మనం క్యారీ చేయడానికి దీన్ని అయితే కనుక ఇది చేస్తాము. దీన్ని మనకి ఎవరు డెవలప్ చేశారు అని అంటే కనుక ఇట్ ఈస్ డెవలప్డ్ బై దట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి మనకైతే కనుక డెవలప్ చేశారండి దీన్ని. అండ్ ఎక్స్క్లూజివ్లీ దీని యొక్క రేంజ్ వచ్చేసి డెవలప్డ్ ఫర్ దట్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అండ్ దీని యొక్క రేంజ్ మనం తీసుకుంటే కనుక అరౌండ్ 150 కిలోమీటర్స్ నుంచి 500 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 150 to 500 కిలోమీటర్స్. ఎస్. సో కమింగ్ టు దిస్ మనకి ఏంటంటే కనుక వాట్ ఈస్ ప్రళయ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్? ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ టాక్టికల్ క్వాజీ బాలిస్టిక్ మిసైల్ ఇస్ ద ఆన్సర్. Moving to the next one, which state recently signed an MOU with Skyroot Aerospace to establish an integrated private rocket manufacturing integration and testing facility? So ఏ స్టేట్ వాళ్ళు రీసెంట్గా స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళతోటి మనకి ఏంటి అని అంటే కనుక MOU సైన్ చేసుకున్నారు అని అంటే స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళతోటి రీసెంట్గా మనకి ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సో దట్ ఈస్ ద స్కైరూట్ ఏరోస్పేస్ రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ద స్కైరూట్ ఏరోస్పేస్ సో రీసెంట్గా ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తోటి మనకైతే కనుక కొలాబరేట్ అవ్వడం జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండి. సో తెలంగాణ తోటి మనకైతే కనుక MOU అయితే సైన్ చేసుకున్నారు. ఎందుకని? ఒక ప్రైవేట్ రాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేయడం గురించి. సో మరి ఈ యొక్క మనకి MOU అనేది మొన్న జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్ దావోస్లో మనకైతే కనుక ఈ ప్రాజెక్ట్ అయితే చేసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ అరౌండ్ మనకి 500 crores అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక అవసరం పడుతుంది. మేకింగ్ ఇట్ విత్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ రాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్లో వన్ ఆఫ్ ద ఇది మనకి. స్కైరూట్ ఏరోస్పేస్ ఎక్కడ ఉందండి? మనకి హైదరాబాద్ తెలంగాణలో హెడ్ క్వార్టర్ అయితే ఉంది మనకి ఇది. ఎస్. విచ్ స్టేట్ రీసెంట్లీ సైన్డ్ అన్ MOU విత్ ద స్కైరూట్ ఏరోస్పేస్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి తెలంగాణ ఈజ్ ద ఆన్సర్. Clear? So that's it, and these are the important questions that you are expected to know. So let us move to that of the next one. Moving to the next question, where was the 67th National Shooting Championship in which Adarsh Singh won the gold in the men's 25-meter standard pistol event held? Balewadi Shooting Range, Pune; Dr. Karni Singh Shooting Range, Tughlakabad; Jaspal Rana Shooting Academy, Indira Gandhi Indoor Stadium, Sardar Vallabhbhai Stadium, Ahmedabad. So ekkada recent ga ee yokka 67th National Shooting Championships manaki conduct ayyarani cheppesi manakaithe kanaka first adugutarandi. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక 67th నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్స్ మనకి నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఈవెంట్ అనేది మనం చూసుకుంటే కనుక ఇక్కడ డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్ తుగ్లకాబాద్ న్యూఢిల్లీలో మనకైతే కనుక ఈవెంట్ జరిగింది ఇది. సో దట్ ఈస్ డాక్టర్ కర్నీ సింగ్ ఓకే, దట్ ఈస్ డాక్టర్ కర్నీ సింగ్ మనకి ఏంటంటే కనుక షూటింగ్ రేంజ్.
డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్ తుగ్లకాబాద్ తెలంగాణలో మనకైతే కనుక ఈవెంట్ అయితే జరిగింది. ఇక్కడ మనకి ఆదర్శ్ సింగ్ వెరీ ప్రామినెంట్ పర్సనాలిటీ, దట్ ఈస్ ఆదర్శ్ సింగ్ మనకి ఏంటంటే కనుక సో హీ సెక్యూర్డ్ ద గోల్డ్ మెడల్ అయితే కనుక విన్ అయ్యారండి. గోల్డ్ మెడల్ అయితే సెక్యూర్ చేసుకున్నారు. ఎక్కడ మెన్స్ 25 మీటర్ స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో మనకి. సో దట్ ఈస్ 25 మీటర్, దట్ ఈస్ అ స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్, మెన్స్ స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో మనకి ఏంటంటే కనుక సో హీ సెక్యూర్డ్ ద గోల్డ్ మెడల్. సిమిలర్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఉదయ్వీర్ సిధు వచ్చేసి సిల్వర్ మెడల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓంకార్ సింగ్ వచ్చేసి మనకైతే కనుక బ్రాంజ్ మెడల్ మనకి సెక్యూర్ చేసుకున్నారు. వేర్ వాజ్ ద 67th నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ మనకి జరిగింది అని అంటే కనుక డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్ తుగ్లకాబాద్లో మనకి ఈవెంట్ అయితే కనుక జరిగిందండి. నెక్స్ట్ ఇంపార్టెంట్, హూ వన్ ద 10 మీటర్ ఎయిర్ రైఫిల్ గోల్డ్ మెడల్ అట్ ద 15th లక్ష్య కప్ దట్ ఈస్ హెల్డ్ ఇన్ ముంబై. సో ముంబైలో రీసెంట్గా మనకి ఈ యొక్క 15th లక్ష్య కప్ అయితే కనుక జరిగింది. కిరణ్ జాదవ్, సో హూ కిరణ్ జాదవ్ మనకి ఫ్రమ్ దట్ ఆఫ్ ద మనకి ఏంటి అని అంటే కనుక రిప్రజెంటింగ్ ద ఇండియన్ నేవీ. కిరణ్ జాదవ్ హూ రిప్రజెంటెడ్ ద ఇండియన్ నేవీ మనకైతే కనుక గోల్డ్ మెడల్ సెక్యూర్ చేశారండి. ఎక్కడ 10 మీటర్ ఎయిర్ రైఫిల్ గోల్డ్ మెడల్ అయితే కనుక విన్ అయ్యారు అట్ ద 15th లక్ష్య కప్. సో దట్ ఈస్ హెల్డ్ ఇన్ ముంబైలో మనకైతే కనుక రీసెంట్గా జరిగింది. అండ్ దిస్ వాజ్ హిస్ ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇన్ దిస్ ఈవెంట్ ఆఫ్టర్ కన్సిస్టెంట్లీ రీచింగ్ ద ఫైనల్ సిన్స్ 2018 నుంచి మనకి ఏంటి అని అంటే కనుక రీచ్ అవుతూ. ఈ యొక్క లక్ష్య కప్ అనేటువంటిది ప్రెస్టీజియస్ నేషనల్ షూటింగ్ కాంపిటీషన్ అనమాట. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే కనుక సో ఫ్రమ్ దట్ ఆఫ్ ద రిప్రజెంటింగ్ ఇండియన్ నేవీ ఇట్ ఈస్ ద కిరణ్ జాదవ్ హూ సెక్యూర్డ్ ద 10 మీటర్ ఎయిర్ రైఫిల్ గోల్డ్ మెడల్ అయితే కనుక మనకి విన్ అయ్యారు. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, who became the youngest female in the world to conquer the 7 summits. సో మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి 7 సమిట్స్ని కాన్కర్ చేసినటువంటి యంగెస్ట్ ఫీమేల్ ఎవరు అని మనకి అడుగుతున్నారండి. కామ్యా కార్తికేయన్. కామ్యా కార్తికేయన్ మనకి ఏంటి అని అంటే కనుక సో ఈజ్ 17-year-old స్టూడెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ముంబై నుంచి. కామ్యా కార్తికేయన్, కామ్యా కార్తికేయన్. ఓకే, సో కామ్యా కార్తికేయన్ మనకి so she is became the from that of the Mumbai became the youngest female and became the youngest female climber so to complete the 7 summits challenge. Youngest, that is యంగెస్ట్ ఫీమేల్ మనకి ఏంటి అని అంటే కనుక క్లైంబర్, యంగెస్ట్ ఫీమేల్ క్లైంబర్ మనకి సో టు ఫినిష్ దిస్ 7 సమిట్స్ ఛాలెంజ్ని మనకైతే కనుక ఫినిష్ చేశారు. అంటే 7 సమిట్స్ ఏమేంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో మనం తీసుకుంటే కనుక వీ హ్యావ్ మౌంట్ కిలిమంజారో ఉంది మనకి, అంటే దాన్ని క్లైమ్ చేశారు. ఆఫ్రికా నుంచి మనకి వీ హ్యావ్ మౌంట్ కిలిమంజారో. మౌంట్ కిలిమంజారో ఎక్కడి నుంచి? తాంజానియా నుంచి. తాంజానియాలో మనకైతే కనుక ఉంది. సిమిలర్లీ వీ హ్యావ్ యూరోప్లో మౌంట్ ఎల్బ్రస్ రష్యాలో ఉంది. మౌంట్ ఎల్బ్రస్ వచ్చేసి ఫ్రమ్ దట్ ఆఫ్ రష్యా. అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి ఏంటంటే ఆస్ట్రేలియా నుంచి మనకి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ సో దట్ ఈస్ మౌంట్ కోస్క్లూజ్కో, దట్ ఈస్ మౌంట్ KOSCLUZKO ఆస్ట్రేలియా నుంచి. నెక్స్ట్ అకన్కాగువా మనకి ఎక్కడి నుంచి? సౌత్ అమెరికా నుంచి మనకి ఏంటి అని అంటే సౌత్ అమెరికాలో ఉన్నటువంటి మౌంట్ అకన్కాగువా ఎక్కడుంది? అకన్కాగువా అర్జెంటీనాలో ఉంది మనకి, ఇదొకటి. నెక్స్ట్ నార్త్ అమెరికాలో ఉన్నటువంటి మౌంట్ దెనాలి అనేది, నెక్స్ట్ వచ్చేసి ఏషియాలో మౌంట్ ఎవరెస్ట్. సో వీటన్నిటినీ కూడా మనకైతే కనుక 7 సమిట్స్ అంటారు. ఈ యొక్క 7 సమిట్స్ని క్లైమ్ చేసి 7 సమిట్ ఛాలెంజ్ని ఫినిష్ చేసినటువంటి యంగెస్ట్ ఫీమేల్ ఇన్ ద వరల్డ్ అండి మనకి, ఫీమేల్ క్లైంబర్ అనమాట. హూ బికేమ్ ద యంగెస్ట్ ఫీమేల్ ఇన్ ద వరల్డ్ టు కాన్కర్ ద 7 సమిట్స్ని అడుగుతుంటారు. ఇట్ ఈస్ కామ్యా కార్తికేయన్ is the answer మనకి, కామ్యా కార్తికేయన్. Then we have the next one. What are the official mascots for the ఖోఖో వరల్డ్ కప్ 2025? ఇది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్, ఎందుకంటే ఖోఖో వరల్డ్ కప్ మనకైతే కనుక ఇండియాలో జరిగిందండి, ఇండియా హోస్ట్ చేసింది. సో న్యూఢిల్లీలో మనకి దీనికి సంబంధించినటువంటి మెన్స్ ఈవెంట్కి సంబంధించినటువంటి మాస్కాట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక తేజస్, అండ్ యాజ్ వెల్ యాజ్ విమెన్స్ ఈవెంట్కి మనకి తారా. సో దట్ ఈస్ Tejas and as well as Tara are the official mascots for the ఖోఖో వరల్డ్ కప్ 2025.
అండ్ ఏ కంట్రీ హోస్ట్ చేసిందని అడుగుతుంటారు. ఇండియా బికేమ్ ద ఫస్ట్ కంట్రీ, ఫస్ట్ ఎవరు మనం ఏంటి అని అంటే ఫస్ట్ టైం హోస్ట్ చేస్తున్నామండి ఈ పర్టికులర్ ఈవెంట్ని. మనకి ఇక్కడ అడిగే అవకాశాలు మనకైతే కనుక చాలా ఎక్కువగా మనకు ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వి ఎమర్జ్డ్ యాజ్ ద ఛాంపియన్స్ యాజ్ వెల్ ఇన్ ద ఫస్ట్ వరల్డ్ కప్, బోత్ క్లించింగ్ బోత్ మెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ విమెన్స్ ఖోఖో వరల్డ్ కప్ ఛాంపియన్స్ని కూడా మనం అయితే కనుక విన్ అయ్యాము. నేపాల్ని అయితే కనుక డిఫీట్ చేసింది ద ఫైనల్స్లో. సో ఇవన్నీ పాయింట్స్ కూడా మీకు అయితే కనుక పీడిఎఫ్లో నేనైతే కనుక యాడ్ చేశాను. ఫ్రమ్ దేర్ యూ కెన్ రీడ్ దీస్ థింగ్స్. ఇక్కడ మాత్రం తెలియాల్సిందేంటి, అఫీషియల్ mascots of for the Coco World Cup 2025 ఏంటి అని అంటే కనుక తేజస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద తారా. తేజస్ అండ్ తారా రీసెంట్గా అఫీషియల్ మ్యాస్కాట్స్గా మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఏ పర్టికులర్ ఈవెంట్కి అని కూడా మనకి అడుగుతారండి. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఆన్లైన్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ దట్ ఈస్ రీసెంట్లీ అప్రూవ్డ్ బై ద IRDAI. IRDAI వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఒక ఇంపార్టెంట్ పోర్టల్ని మనకైతే కనుక తీసుకుని వస్తున్నారు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం గురించి. దట్ ఈజ్ నోన్ యాజ్ పాలసీ బజార్, బీమా సుగమ్, ఇన్షూర్ ఈజీ, డిజీ కవర్, భారత్ బీమా అని చెప్పేసి. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక బీమా సుగమ్. బీమా సుగమ్ అనేటువంటిది ఇట్ ఈస్ బేసికల్లీ ద డిజిటల్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ అనమాట. ఇది డిజిటల్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్. ఓకే, డిజిటల్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్, డిజిటల్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్. ఇది మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని ఎవరు అప్రూవ్ చేశారు? IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యొక్క బీమా సుగమ్ అనేటువంటి డిజిటల్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ పోర్టల్ని అయితే కనుక మనకి అప్రూవ్ చేశారు. ఇది మనకి ఏంటంటే ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఏ కామర్స్ ప్లాట్ఫామ్. లైక్ ఇక్కడ మనకి ఏంటంటే కనుక ద బయింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెల్లింగ్ అండ్ సర్వీసింగ్ ద ఇన్సూరెన్స్ పాలసీస్. అంటే బయర్స్ అయితే కనుక మనకి ఏంటంటే మనం ఇన్సూరెన్స్ పాలసీస్ అవి కూడా బై చేయడానికి, లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక సేల్ చేయడానికి ఒక కామన్ ప్లాట్ఫామ్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారు. సో దీని ద్వారా మనకి బోత్ లైఫ్, హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఒకటే ప్లాట్ఫామ్ మీదన ఆఫర్ చేసి ట్రాన్స్పరెన్సీ అనేది ప్రమోట్ చేసి మనకి పాలసీ హోల్డర్స్ని ప్రొటెక్ట్ చేయాలి, ఎటువంటి ఎక్స్ప్లాయిటేషన్కి గురి కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక ఆన్లైన్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ని అయితే కనుక తీసుకొస్తున్నారండి. దాని పేరే మనకి బీమా సుగమ్. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, what is the name of the project that is launched to raise awareness about the gallantry awardees and instill patriotism among the students? సో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గ్యాలంటరీ అవార్డ్స్ మనకి ఎవరైతే ఉన్నారో అవార్డీస్ గురించి వాళ్ళ గురించి చెప్పడము, నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్లో పేట్రియాటిజం అది కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా ఇన్కల్కేట్ చేయడం గురించి సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రాజెక్ట్ వీరగాథ అని చెప్పి తీసుకుని వచ్చారండి. ఇది కూడా మనకు అడుగుతుంటారు, ప్రాజెక్ట్ వీరగాథ, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని చెప్పేసి. ఈ ప్రాజెక్ట్ వీరగాథ అనేటువంటి దాన్ని మనకి ఎప్పుడు తీసుకుని వచ్చారు అని అంటే కనుక 2021లో మనకైతే కనుక దీన్ని తీసుకుని రావడం జరిగింది. ఇట్ ఈస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అండర్లో మనకైతే కనుక దీన్ని తీసుకుని వచ్చారు. ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ బిట్వీన్ బోత్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక పక్కన, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో వీళ్ళిద్దరూ మనకి ఏంటి అని అంటే కనుక కలిపి ఈ యొక్క ఈవెంట్ని మనకైతే కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ని తీసుకుని వచ్చారు. ఇక్కడ మనకి ఏంటంటే మనం ఏం చేస్తాము అని అంటే ఎస్ఏ రైటింగ్ ద్వారా, పారాగ్రాఫ్ రైటింగ్ ద్వారా, క్రియేటివ్ స్టోరీ టెల్లింగ్ ద్వారా వేరియస్ కాంపిటీషన్స్ అవి కండక్ట్ చేసి మనము ఈ స్టూడెంట్స్లో ఈ యొక్క పేట్రియాటిజం అది కూడా మనం ఇన్కల్కేట్ చేయడం జరుగుతుందండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దాట్ ప్రాజెక్ట్ దట్ ఈస్ లాంచ్డ్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద గ్యాలంటరీ అవార్డీస్ అండ్ ఇన్స్టిల్ పేట్రియాటిజం అమాంగ్ ద స్టూడెంట్స్ అంటే మనకి వీరగాథ ఈస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, what is the name of that mission that is launched by Union Ministry of Earth Sciences to boost the India's weather and climate related research? Mission Vayu, Mission Climate, Mission Mausam and as well as Mission Meghadoot అని చెప్పేసి తీసుకుని వచ్చారు. సో ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ మిషన్ మౌసమ్ అండి. మనకి మిషన్ మౌసమ్ అనే దాన్ని రీసెంట్గా అప్రూవ్ చేశారు. ఎందుకంటే ఈ మిషన్ మౌసమ్ ఏం చేస్తుంది అని అంటే మన కంట్రీలో ఇంకా బెటర్గా వెదర్ రిలేటెడ్ అండ్ క్లైమేట్ రిలేటెడ్ ఫోర్కాస్ట్స్ అవి కూడా క్యారీ అవుట్ చేయడం గురించి, రీసెర్చ్ అది కూడా క్యారీ అవుట్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక
ఒక మిషన్ని తీసుకుని వచ్చారు, దాని పేరే మిషన్ మౌసమ్. సో ఈ మిషన్ మౌసమ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఏ మినిస్ట్రీ అండర్లో ఇంప్లిమెంట్ చేస్తుంది అని అడుగుతుంటారు. స్పెసిఫికల్లీ ఇది మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు మనకైతే కనుక ఇంప్లిమెంట్ చేస్తారండి. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. అండ్ ఈ మినిస్ట్రీలో వర్క్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎండి, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఒకటి, రెండవది వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియలాజీ, రెండవది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియలాజీ, రెండవది మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియలాజీ. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే కనుక నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేటువంటిది. ఈ 3 ఆర్గనైజేషన్స్, దట్ ఈస్ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియలాజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేటువంటి ఆర్గనైజేషన్స్ మనకైతే కనుక ఇంప్లిమెంట్ చేస్తాయి. ఇది మనకి ఏంటంటే కనుక 2 years పాటు మనకి మిషన్ అయితే కనుక ఉంటుంది. అవుట్లే దీనికి వచ్చేసి అరౌండ్ 2000 crore మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తున్నారండి. అవుట్లే వచ్చేసి 2000 crore. ఈ మిషన్ టెన్యూర్ వచ్చేసి 2 years పాటు ఇంప్లిమెంట్ అవుతుంది మనకి. ఓకే, what is the name of the mission that is launched by the Union Ministry of Earth Sciences to boost the India's weather and climate related research? అంటే మనకి ఆన్సర్ వచ్చేసి మిషన్ మౌసమ్ ఇస్ ద ఆన్సర్ అండి, మిషన్ మౌసమ్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which state recently became the 34th state to implement the Ayushman Bharat Pradhan Mantri Jana Arogya Yojana? So this is another important one. రీసెంట్గా మనకి ఒడిస్సా వాళ్ళు మనకైతే కనుక ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒడిస్సా వాళ్ళు they became the 34th one to implement this health sector scheme, that is Odisha recentగా మనకైతే కనుక became the 34th state to implement the Ayushman Bharat ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేటువంటి స్కీమ్ని మనకి. ఈ యొక్క స్కీము మనకి ప్రపంచంలోనే లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్గా మనకైతే కనుక కన్సిడర్ చేస్తారండి. ఈ స్కీమ్ని 2018లో మనకైతే తీసుకుని వచ్చారు. ఇది ఫుల్లీ గవర్నమెంట్ ఫండెడ్ స్కీమ్ అనమాట. ఇది గవర్నమెంట్ ఫండెడ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇది ఈ స్కీమ్ అండర్లో ఐడెంటిఫై చేసినటువంటి బెనిఫిషరీస్కి ఏం ప్రొవైడ్ చేస్తారు, మనకి సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ టెరిషరీ కేర్ అనేది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. మనకి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అని అంటే కనుక నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయబడడం జరుగుతుంది. నేషనల్ లెవెల్లో నేషనల్ హెల్త్ అథారిటీ implements this particular mission. National Health Authority implements this particular mission. దీని యొక్క ఫండింగ్ వచ్చేసి మనకు తీసుకుంటే 60:40 రేషియోలో మనకు ఉంటుందండి ఫండింగ్ అనేది. అంటే 60% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటే ఇంకో 40% ఆ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. దీని అండర్లో మనకి 5 lakh rupees ప్రొవైడ్ చేస్తారు పర్ ఫ్యామిలీ పర్ ఇయర్. మనకి పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ అనేది 5 lakh rupees. దేని గురించి, సెకండరీ అండ్ యాజ్ వెల్ యాజ్ టెరిషరీ కేర్ అనేది ప్రొవైడ్ చేయడం గురించి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. ఏ స్టేట్ రీసెంట్లీ విచ్ వన్ బికేమ్ ద 34th స్టేట్ టు ఇంప్లిమెంట్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అంటే మనకి ఒడిస్సా ఇస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ bank recently introduced the Chiranjeevi Super Senior Citizen FD scheme for customers aged 80 and as well as above. సో ఎక్స్క్లూజివ్లీ మనకి ఏంటి అంటే 80 years and as well as above ఉన్నటువంటి వాళ్ళకి మనకి చిరంజీవి సూపర్ సీనియర్ క్రెడిట్ సిటిజన్ FD స్కీమ్ని అయితే కనుక మనకి తీసుకుని వచ్చారండి. ఎవరు తీసుకుని వచ్చారు అని చెప్పేసి మనకైతే అడుగుతున్నారు. ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక రీసెంట్గా ఈ యొక్క చిరంజీవి సూపర్ సీనియర్ సిటిజన్ ఎఫ్డి అనేటువంటి దాన్ని మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ కొంత అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు అట్ అబౌట్ 8.5% అనేది. ఎక్స్క్లూజివ్లీ ఇది మనకి ఏంటి అంటే కనుక సీనియర్ సిటిజన్స్ ఏజ్డ్ 80 అండ్ యాజ్ వెల్ యాజ్ అబవ్, ఏజ్డ్ 80
అండ్ యాజ్ వెల్ యాజ్ అబోవ్ వాళ్ళకి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎఫ్డి స్కీమ్ అనేది అవైలబుల్గా మనకైతే ఉంటుందండి. ఇక్కడ హయ్యర్ రిటర్న్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఐడిబిఐ బ్యాంక్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ యొక్క ఐడిబిఐ బ్యాంక్ అనేది 1964లో ఎస్టాబ్లిష్ అయిందండి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉన్నాయి. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1964. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకైతే కనుక ముంబై మహారాష్ట్రలో మనకు ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే చైర్పర్సన్ వచ్చేసి ఎంఆర్ కుమార్. సో చైర్పర్సన్ వచ్చేసి ఎంఆర్ కుమార్ ఈజ్ ద చైర్పర్సన్ అండ్ రాకేష్ శర్మ ఈజ్ ద ఎండి అండ్ సిఈఓ. ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ ఈజ్ రాకేష్ శర్మ. రాకేష్ శర్మ ఈజ్ ద ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ. ఏ బ్యాంకు రీసెంట్గా మనకి ఈ యొక్క చిరంజీవి సూపర్ సీనియర్ సిటిజన్ ఎఫ్డి స్కీమ్ తీసుకుని వచ్చింది అని అంటే కనుక ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు మనకైతే తీసుకుని వచ్చారండి. నెక్స్ట్ వన్, which of the following states received the largest share of tax devolution? సో మొన్న December 2024లో మనకి గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ అరౌండ్ 1.73 lakh crore మనకి ఏంటి అని అంటే కనుక డిస్ట్రిబ్యూట్ చేసిందండి. ట్యాక్స్ డెవల్యూషన్ అయితే కనుక స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి ఖర్చు పెట్టడానికి 1.73 lakh crore ట్యాక్స్ డెవల్యూషన్ అనేది చేసింది. అంటే మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంత పోర్షన్ ఆఫ్ ద రెవెన్యూ స్టేట్ గవర్నమెంట్స్ తోటి షేర్ చేయాలి. అరౌండ్ 41% అనమాట మనకి. అయితే అవుట్ ఆఫ్ ఆల్ దీస్ స్టేట్స్ ఉత్తరప్రదేశ్ వాళ్ళకి లార్జెస్ట్ షేర్ వచ్చింది మనకి అరౌండ్ 31,000 crore మనకి అప్రాక్సిమేట్లీ. దెన్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై అంటే ఆ తర్వాత మనకి ఏంటంటే ఉత్తరాఖండ్ వాళ్ళకి నెక్స్ట్ హైయెస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ హైయెస్ట్ అమౌంట్ ట్యాక్స్ డివాల్వ్ అయ్యింది. దెన్ వీ హ్యావ్ ద బీహార్ అండి. బీహార్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బీహార్. దెన్ దట్ ఈస్ 13,000 crore బీహార్ వాళ్ళకి అయితే కనుక ఇస్తున్నారు. ఉత్తరాఖండ్కి వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక 17,000 crore మనకి ఇవ్వబడడం జరుగుతుంది. 17,000 crore. సో కమింగ్ టు దిస్, మనకి ఫైనాన్స్ కమిషన్ గురించి కూడా మనకు అడుగుతారు. 16th ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. అరవింద్ పంగారియా ఈజ్ చైర్పర్సన్. ఈవెన్ దట్ వాజ్ ఆల్సో ఆస్డ్. అండ్ ఏ యొక్క ఆర్టికల్ అండర్లో మనకి ఫైనాన్స్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేశారు అని అంటే ఆర్టికల్ నెంబర్ 280. ఫైనాన్స్ కమిషన్ చేసేటువంటి పని ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి ఫండ్స్ అనేటువంటివి ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేటువంటిది మనకైతే కనుక రికమెండ్ చేస్తుందండి మనకి. సో దట్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ రీసెంట్లీ రిసీవ్డ్ ద లార్జెస్ట్ షేర్ ఆఫ్ ట్యాక్స్ డెవల్యూషన్ అంటే ఉత్తరప్రదేశ్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, Center for Development of Telematics CDOT has signed an agreement with which IIT to develop a semiconductor chip for wideband spectrum sensor for dynamic spectrum access. సో CDOT వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ ఐఐటి మండి వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యారండి. ఐఐటి మండి అండ్ ఐఐటి జమ్మూ తోటి మనకైతే కొలాబరేట్ అవ్వడం జరిగింది. కొలాబరేట్ అయ్యి ఈ ఇండిజినియస్ ఒక స్పెక్ట్రమ్ సెన్సార్ని మనకైతే కనుక డెవలప్ చేస్తున్నారు. ఓకే, స్పెక్ట్రమ్ సెన్సార్ని మనకైతే డెవలప్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క కొలాబరేషన్ అంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక దేర్ వాజ్ వన్ సచ్ స్కీమ్ కాల్డ్ యాజ్ టెలికామ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్. టెలికామ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అండర్లో మనకి టెలికామ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అనేటువంటి స్కీమ్ అండర్లో మనకైతే కనుక అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మనకైతే కనుక దీన్ని ఇంప్లిమెంట్ చేయబడడం దీన్ని డెవలప్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. సో దట్ ఈస్ CDOT వాళ్ళు రీసెంట్గా ఎవరితోటి మనకు కొలాబరేట్ అవుతున్నారు అని అంటే కనుక ఐఐటి మండి వాళ్ళతోటి మనకి కొలాబరేట్ అవుతున్నారు. నెక్స్ట్, how much investment will be made to boost the infrastructure along the national waterways in the next 5 years? రానున్న 5 సంవత్సరాల్లో నేషనల్ వాటర్వేస్ని ఫర్దర్గా డెవలప్ చేయడం గురించి ఎంత ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ అయితే కనుక పెట్టుకున్నారు ఏంటి అని అంటే కనుక ఎంత ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అంటే అరౌండ్ 50,000 crores అండి. సో రానున్న నెక్స్ట్ 5 yearsలో 50,000 crore అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బూస్ట్ చేయడం గురించి టు బూస్ట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంగ్ ద నేషనల్ వాటర్వేస్ అలాంగ్ ద మనకి ఏంటి అని అంటే కనుక బూస్ట్ చేయడం గురించి 50,000 కోట్లు నెక్స్ట్ 5 yearsలో మనకైతే కనుక ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ద నెక్స్ట్ 5 years. ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అన్నింటినీ కూడా మనకి రీసెంట్గా కాజీరంగాలో జరిగినటువంటి మీటింగ్లో అనౌన్స్ చేశారండి. ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీటింగ్, IWDC అంటారు. అంటే ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్
కౌన్సిల్, వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటారు. వీళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్ మనకి ఏంటి అని అంటే కనుక కాజీరంగాలో మనకైతే జరిగింది. అక్కడ మనకైతే కనుక అనౌన్స్ చేశారు. ఇక్కడ అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుంది అని అంటే కనుక హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్ విల్ బీ మేడ్ టు బూస్ట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంగ్ ద నేషనల్ వాటర్వేస్ ఇన్ ద నెక్స్ట్ 5 years అంటే మనకి ఆన్సర్ వచ్చేసి 50,000 crores ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈజ్ భార్గవ అస్త్ర రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. సో భార్గవ అస్త్ర అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. మనకి ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారండి. ఇది మనకి ఇండిజినియస్లీ డెవలప్ చేశారు. మనకి ఇట్ ఈజ్ ఎ మైక్రో మిసైల్ సిస్టమ్ అండి. ఇది మనకి ఏంటంటే భార్గవ అస్త్ర అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ మైక్రో మిసైల్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ మైక్రో మిసైల్ సిస్టమ్. అండ్ దీన్ని మనకి ఎవరు డెవలప్ చేస్తున్నారు అని అంటే కనుక ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద ఎకనామిక్. సో దీన్ని మనకి ఏంటి అంటే కనుక ఎవరు డెవలప్ చేస్తున్నారు అంటే కనుక ఇట్ ఈస్ డెవలప్డ్ బై దట్ ఆఫ్ ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ వాళ్ళు మనకైతే కనుక డెవలప్ చేశారండి. ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ వాళ్ళు మనకైతే కనుక దీన్ని డెవలప్ చేయబడటం జరిగింది. ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఇన్కమింగ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేస్తుంది. అండ్ డిటెక్ట్ చేసి సైమిల్టేనియస్గా మోర్ దాన్ 64 మైక్రో మిసైల్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఈ సిస్టమ్ ఫైర్ చేయగలదండి. ఇట్ కెన్ ఫైర్ మోర్ దాన్ 64 మైక్రో మిసైల్స్. సో వాట్ ఈస్ దిస్ భార్గవాస్త్ర అంటే కనుక ఇట్ ఈస్ ఏ మైక్రో మిసైల్ సిస్టమ్ అనే పాయింట్ తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు అనేటువంటి పాయింట్ కూడా మనకి తెలియాలి. సో వాట్ ఈస్ భార్గవాస్త్ర అంటే ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ మైక్రో మిసైల్ సిస్టమ్ ఇస్ ద ఆన్సర్. Which space tech company recently launched the India's first private satellite network? Agnikul Cosmos, Skyroot Aerospace, Dhruva Space, Pixel and as well as Bellatrix Aerospace. మనకి ఏంటి అని అంటే కనుక పిక్సెల్ వాళ్ళు ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ శాటిలైట్ కాన్స్టలేషన్ని మనకైతే కనుక లాంచ్ చేస్తారు. దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ కాన్స్టిలేషన్ ఆర్ నథింగ్ బట్ నెట్వర్క్. ప్రైవేట్ శాటిలైట్ కాన్స్టిలేషన్ని మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. దాని కాన్స్టిలేషన్ పేరు వచ్చేసి ఏంటి అని అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఫైర్ ఫ్లై అని పిలుస్తారు. ఈ యొక్క ఫైర్ ఫ్లైని మనకైతే కనుక ఎవరు లాంచ్ చేస్తున్నారు అని అంటే కనుక పిక్సెల్ వాళ్ళు మనకి లాంచ్ చేయబడడం జరిగిందండి. పిక్సెల్ అనేటువంటిది ఒక బెంగళూరు బేస్డ్ స్పేస్ టెక్ కంపెనీ వీళ్ళు మనకైతే కనుక లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఏ బెంగళూరు బేస్డ్ స్పేస్ టెక్ కంపెనీ. Yes, which space tech company recently launched the India's first private satellite network అంటే మనకు ఆన్సర్ వచ్చేసి పిక్సెల్ ఇస్ ద ఆన్సర్. పిక్సెల్ అండ్ ఆ కాన్స్టలేషన్ పేరు ఏంటి అని అంటే కనుక ఫైర్ ఫ్లై ఇస్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్, పురూలియా అబ్జర్వేటరీ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? పురూలియా అబ్జర్వేటరీ అనేటువంటి దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఎక్కడ అంటే కనుక వెస్ట్ బెంగాల్లో మనకి ఒక న్యూ అబ్జర్వేటరీని ఎస్టాబ్లిష్ చేశారు. సో దట్ ఈస్ పురూలియా అబ్జర్వేటరీ అనే దాన్ని పురూలియా అబ్జర్వేటరీ. సో దీన్ని మనకి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే కనుక పురూలియా వెస్ట్ బెంగాల్లో మనకి ఎస్టాబ్లిష్ చేశారండి. ఎవరు చేశారు అని అంటే కనుక ఎస్ఎన్ బోస్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్. ఎస్ఎన్ బోస్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ వాళ్ళు మనకైతే కనుక దీన్ని చేయబడడం జరిగింది. ఎస్ఎన్ బోస్ సెంటర్ ఫర్ దట్ ఆఫ్ ద బేసిక్ సైన్సెస్. సో దట్ ఈస్ ద పురూలియా అబ్జర్వేటరీ. ఇది మనకి ఏంటంటే ఈ యొక్క ఎస్ఎన్ బోస్ సెంటర్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లోకి అయితే కనుక వస్తుంది. ఇది మనకి ఇక్కడ దిస్ అబ్జర్వేటరీ ఈజ్ ఎక్విప్డ్ విత్ అరౌండ్ 14-inch డయామీటర్ టెలిస్కోప్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. పురూలియా అబ్జర్వేటరీ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అంటే మనకి ఆన్సర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Who has been appointed as the chairman of the newly formed Athletics Commission of the Athletics Federation of India? సో రీసెంట్గా మనకి దీనికి ఎవరిని చైర్పర్సన్గా మనకైతే కనుక అపాయింట్ చేశారు అని అంటే కనుక సో దట్ ఈస్ అంజు బాబీ జార్జ్ అండి. అంజు బాబీ జార్జ్ని రీసెంట్గా హీఈస్ ఏ లెజెండరీ లాంగ్ జంపర్. మనకి ఈయన చైర్పర్సన్గా మనకైతే కనుక న్యూలీ ఫార్మ్డ్ అథ్లెటిక్స్ కమిషన్ ఆఫ్ ద అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. అయితే ఈ కమిషన్లో మనకి అరౌండ్ 9 members అయితే కనుక మనకి కనుక ఉంటారు. ద ఆన్సర్ వచ్చేసి దట్ ఈస్ అంజు బాబీ జార్జ్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్.
విచ్ ఇండియన్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ ఫర్ సర్వేలెన్స్ ఆఫ్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ఆర్బిటింగ్ ద ఎర్త్. అంటే స్పేస్ డెబ్రీ ఆర్ స్పేస్ వేస్ట్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుందండి మనకి. దాన్ని ట్రాక్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక దిగంతారా అనేటువంటి కంపెనీ వాళ్ళు సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ని మనకైతే కనుక లాంచ్ చేశారనమాట. ఆ శాటిలైట్ పేరు వచ్చేసి మనకి ఏంటంటే స్కాట్, SCOT. స్కాట్ అంటే అర్థం ఏంటంటే స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అని అర్థం. స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అని చెప్పేసి మనకైతే కనుక మీనింగ్. సో దీన్ని మనకైతే కనుక దిగంతారా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు. దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్పేస్ ఎక్స్ రాకెట్ని ఉపయోగించి మనం అయితే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. అండ్ దీన్ని సో దట్ ఈస్ యూజ్డ్ ద సో స్పేస్ ఎక్స్ రాకెట్ని మనకైతే కనుక యూజ్ చేసి మనం ఏంటి అని అంటే కనుక దిగంతారా వాళ్ళు మనకి ఈ యొక్క స్కాట్ని పంపించారు. అండ్ అలాగే దీన్ని మనకి సన్ సింక్రనస్ ఆర్బిట్లో మనకైతే కనుక ప్లేస్ చేయడం జరుగుతుందండి. సన్ సింక్రనస్ ఆర్బిట్లో మనకైతే కనుక దీన్ని ప్లేస్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. సో విచ్ ఇండియన్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ అంటే మనకి సో దట్ ఈస్ మనకి ఏంటి అని అంటే కనుక దిగంతారా ఈజ్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. In which state has Department of Science and Technology Government of India established its first astronomical observatory of the eastern region of the country? So that is astronomical observatory ni manaki establish చేయబడడం జరిగిందండి. అంటే ద ఫస్ట్ astronomical observatory అన్నమాట మనకి కంప్లీట్లీ ఈస్టర్న్ రీజియన్లో మనకి తీసుకుంటే సో దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక వెస్ట్ బెంగాల్లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో మనకి ఏంటి అని అంటే కనుక ద ఫస్ట్ ఎవర్ astronomical observatoryని మనకి ఎస్టాబ్లిష్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఇది మనకి ఏంటంటే ఇండియాలోనే 6th astronomical observatory which is under the Department of the Science and as well as Technology. ఇక అదర్ వచ్చేసి మనకి ఏంటంటే లదాఖ్లో ఎస్టాబ్లిష్ చేశారు, నైనిటాల్లో ఒకటి ఉంది, మౌంట్ అబూలో ఒకటి ఉంది, దెన్ పూణేలో ఒకటి, తమిళనాడులో ఒకటి మనకైతే కనుక ఉన్నాయి మనకి. సో ఇన్ విచ్ స్టేట్ హ్యాస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ద ఫస్ట్ అంటే ఇట్ వాస్ ద వెస్ట్ బెంగాల్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, who has been reappointed as the chairperson for the Executive Council of Prime Minister's Museum and as well as Library Society అనేది తీసుకుంటే మనకి ఎవరిని రీసెంట్గా రీఅపాయింట్ చేశారు అని అంటే కనుక నృపేంద్ర మిశ్రా గారిని మనకి రీసెంట్గా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీకి చైర్పర్సన్గా మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది. అండ్ టెన్యూర్ వచ్చేసి దట్ ఈస్ అ టర్మ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక అరౌండ్ 5 years అండి టర్మ్ వచ్చేసి. అండ్ దీనికి ఈ సొసైటీకి మనకి ఏంటంటే కనుక ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ సొసైటీ. ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్ ఆఫ్ ద సొసైటీ మనకి ఏంటి అని అంటే కనుక నృపేంద్ర మిశ్రా. సో హూ హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ చైర్పర్సన్ ఫర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ అంటే నృపేంద్ర మిశ్రా ఈజ్ ద ఆన్సర్. మెయిన్ ఇంపార్టెంట్గా తెలిసింది. నెక్స్ట్ వన్, ఎవరిని రీసెంట్గా ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఇఓ ఆఫ్ ఇండియన్ బ్యాంక్కి ఎండి అండ్ సిఇఓగా మనకి ఎవరిని అపాయింట్ చేశారని అడుగుతున్నారు. వినోద్ కుమార్ని అపాయింట్ చేశారండి. వినోద్ కుమార్ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఇఓ ఆఫ్ ద ఇండియన్ బ్యాంక్కి మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది. ఇండియన్ బ్యాంక్కి. సో ఈయన మనకి ఏంటి అంటే శాంతిలాల్ జైన్ని మనకైతే కనుక సక్సీడ్ చేస్తున్నారు. ఇండియన్ బ్యాంక్ గురించి మనం మాట్లాడుకుంటే ఇండియన్ బ్యాంక్ వచ్చేసి మనకి అరౌండ్ 1907లో మనకి ఎస్టాబ్లిష్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి చెన్నై తమిళనాడులో ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దే ఆర్ లొకేటెడ్ ఇన్ చెన్నై తమిళనాడు. దెన్ కరెంట్ ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఇఓ ఎవరు అని అంటే కనుక వినోద్ కుమార్ అండి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ అంటే మనకి వినోద్ కుమార్ ఈస్ ద ఆన్సర్. Moving to the next one, the Global Risk Report which is recently seen in the news is published by which international organization అంటే మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీసెంట్గా మనకి ఈ యొక్క గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ని మనకైతే కనుక పబ్లిష్ చేశారండి. సో ఫస్ట్ ఎడిషన్ వే బ్యాక్ మనకి 2006లో మనకైతే కనుక పబ్లిష్ చేయబడడం జరిగింది. ఇది రిపోర్ట్ ఏం చేస్తుంది అని అంటే ప్రపంచంలో వస్తున్నటువంటి ఎమర్జింగ్ గ్లోబల్ రిస్క్స్ ఏమేమి ఉన్నాయి అంటే లైక్ బోత్ షార్ట్ టర్మ్ ఏమేమి ఉన్నాయి, లాంగ్ టర్మ్ ఏమేమి ఉన్నాయి అంటూ మనకి ఏంటి అని అంటే కనుక రిస్క్స్ని ఐడెంటిఫై చేస్తుంది.
5 డిఫరెంట్ డొమైన్స్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్, ఎన్విరాన్మెంటల్, జియోపొలిటికల్, సొసైటల్, టెక్నాలజికల్ అని డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయన్నమాట. సో వాటి యొక్క డొమైన్స్ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ రిస్క్స్ని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారు అని అంటే మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు మనకి పబ్లిష్ చేయబడడం జరుగుతుంది. Then next one is, which organization recently signed a contract with the Ministry of Defense for the supply of medium range surface to air missiles for that of the Indian Navy? So Indian Navy వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఎవరు కొలాబరేట్ అయ్యారు అంటే కనుక మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 2960 crore కాంట్రాక్ట్ అయితే మనకి చేయడం జరిగింది. దట్ ఈజ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళతోటి, మనకి ఏంటి అని అంటే కనుక ఈ కాంట్రాక్ట్ అయితే కనుక సైన్ చేశారండి. అరౌండ్ మనకి ఎంత అంటే కనుక 2960 crore కాంట్రాక్ట్, ఇది మనకి 2960 crore కాంట్రాక్ట్ అయితే కనుక మనకి సైన్ చేయబడడం జరిగింది. ఎందుకని అని అంటే కనుక ఈ ఫర్ ద సప్లయింగ్ ఆఫ్ ద దట్ ఈస్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. ఇండియన్ నేవీకి ఈ యొక్క మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని సప్లై చేయడం గురించి అయితే కనుక ఈ కాంట్రాక్ట్ అయితే కనుక సైన్ చేసుకున్నారు. సో దట్ ఈస్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, which state in partnership with Singapore's Global Finance and Technology Network has signed a MOU to establish a fintech hub in Bhubaneswar? సో మనకి ఏ స్టేట్ వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గ్లోబల్ ఫినాన్స్ అండ్ టెక్నాలజీ నెట్వర్క్ తోటి MOU మనకి సైన్ చేసుకున్నారు అని అంటే కనుక ఒడిస్సా వాళ్ళతోటి రీసెంట్గా మనకైతే కనుక ఈ యొక్క MOU అయితే కనుక సైన్ చేసుకున్నారండి. ఎందుకనంటే భువనేశ్వర్లో ఒక ఫిన్టెక్ హబ్ని ఎస్టాబ్లిష్ చేయడం గురించి. The next important thing, which crop did ISRO successfully germinate on board its compact research module for ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ క్రాప్స్ మార్కింగ్ ఏ బ్రేక్ త్రూ ఇన్ ద స్పేస్ అగ్రికల్చర్? అంటే సో రీసెంట్గా మనకి ఏంటి అంటే కనుక ఇస్రో సక్సెస్ఫుల్గా ఈ యొక్క క్రాప్ని అంటే స్పేస్లో మనకి ఈ యొక్క సస్టైనబుల్ ఇదిని మనకి పెంచడం గురించి అయితే కనుక మనకి ఏంటి అని అంటే కనుక ఒక గ్రౌండ్ బ్రేకింగ్ మైల్ స్టోన్ని మనం స్పేస్ అగ్రికల్చర్లో అచీవ్ చేస్తామండి. సంథింగ్ రిలేటెడ్ టు బ్లాక్ ఐడ్ పీని, దట్ ఈజ్ లోబియాని మనకి ఏంటి అని అంటే కనుక మనం సక్సెస్ఫుల్గా సో జర్మినేట్ అయితే కనుక చేయగలిగాం, విచ్ ఇస్ ఆన్ బోర్డ్ ఇట్స్ కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్లో. And moving to that of the next one, Niti Aayog recently organized a workshop on carbon capture, utilization and storage, focusing on which sector that contributes around 5.8% of India's carbon dioxide emissions. So carbon dioxide emissions-ni మనకి ఏంటి అంటే కనుక కంట్రోల్ చేయడం గురించి అండ్ అలాగే కార్బన్ని క్యాప్చర్ చేయడము అండ్ యూటిలైజ్ అండ్ స్టోరేజ్ చేయడం గురించి రీసెంట్గా నీతి ఆయోగ్ మనకైతే కనుక ఒక వర్క్షాప్ కండక్ట్ చేసింది. స్పెసిఫికల్లీ ఏ సెక్టార్ మీద ఫోకస్ అంటే కనుక సిమెంట్ సెక్టార్ మీద ఫోకస్ అయితే కనుక చేస్తున్నారండి. ఎందుకంటే మన ఇండియాస్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్లో అరౌండ్ 5.8% మనకి సిమెంట్ సెక్టార్ అయితే కనుక మనకి కంట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి ఎస్, దిస్ వాస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. ద ఆన్సర్ ఈజ్ సిమెంట్ సెక్టర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. లెట్ us meet again in the next session. Until then, happy learning, all the best, bye bye అండి, టేక్ కేర్.